టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ పనిచేస్తే అక్కడ నిజాయితీ పనిచేయడమే కాకుండా అక్కడ ఎలాంటి స్కామ్లు జరిగినా ఆ ఆఫీసర్కే సిట్ ఆఫీసర్గా వేస్తుంటారు. దాదాపు ఇప్పటి వరకు 4 సిట్ అధికారులుగా పనిచేసిన ఆయన ఈ వారం మన గెస్ట్. పేరు డాక్టర్ ఫకీరప్ప. ఫకీరప్ప గారు కర్ణాటక చెందిన ఫకీరప్ప గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. ఏఓబీలో పనిచేస్తున్న టైంలో అక్కడ ఎమ్మెల్యేపై దాడి జరగడం విషయంతో పాటు విశాఖ భూ స్కామ్లతో పాటు ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద దాడి, వాటితో పాటు చాలా కేసుల్లో అంటే అనక కాపు గర్జనప్పుడు జరిగిన తుని రైల్వే ఘటన, ఈ 4 కేసుల్లో ఆయన సిట్ ఆఫీసర్గా ఉంటూ ఆయన రిపోర్ట్లు ఇచ్చారు. అంటే పర్టికులర్గా ఒక ఆఫీసర్కి సిట్ ఆఫీసర్గా వేయడం వెనుక సీనియర్ ఆఫీసర్లో ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే ఎక్కడ ఎటువంటి ప్రెజర్కి తల వంగరు, కరెక్ట్గా వర్క్ చేస్తారని అనుకున్న ఆఫీసర్లు మాత్రమే సీనియర్ ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ కానీ ఆ ఆఫీసర్కి సిట్ అధికారం ఇస్తుంటారు. అలాంటి ఆఫీసర్ ఈరోజు ఉన్నారు. ఆయన ప్రస్తుతం కర్నూలు ఉన్నారు. కర్నూలులో కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానం ఉన్న కర్నూలులో మరింత పెరగకుండా, కరోనా కేసులు పెరగకుండా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కర్నూలులో క్రైమ్ రేట్ని ఎలా తగ్గిస్తున్నారు అనే విషయాల్ని ఆయన తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. ఫకీరప్ప గారు, ఇప్పుడు 2014లో అరకులో మిమ్మల్ని చూశాను. అరకు ఎలక్షన్ అప్పుడు మీరు బందోబస్తు ఉండడం, అక్కడ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర మాబ్ గ్యాదర్ అవ్వడం, అంటే ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తుందండి. మాబ్ గ్యాదర్ అయినప్పుడు మీ వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేద్దాం అన్న మూమెంట్కి వచ్చిన టైంలో మీరు వాళ్ళలో ఒక 2-3 పిలిపించి మాట్లాడి ఇష్యూని చాలా కూల్గా సార్ట్అవుట్ చేశారు. అంటే అక్కడ 2 పార్టీలు, ఒక పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. అంటే మీరు ఆ రోజు ఏమాత్రం కొంచెం రప్చర్ అయి ఉంటే స్టోన్ బెల్టింగ్ అయి ఉండేది. ప్లస్ అది ఏఓబీ కాబట్టి వాళ్ళ సింపథైజర్ చాలామంది ఉన్నారు, కొంచెం అది వైలెన్స్ ఎక్కువై ఉంటుంది. మీ వాళ్ళు కూడా చాలా ఆ రోజు ఓపిక నశించిపోయి లాఠీ చార్జ్ టైంలోనే మీరు ఆ బస్ స్టాండ్ పక్క నుంచి రావడం, ఆ కాలేజీల నుంచి రావడం, వాళ్ళందరూ పిలిపించడం, మాట్లాడడం, అంటే ఎవరైతే ఆ మాపుని మీరు వాళ్ళు రూల్ చేస్తున్నారో చేస్తున్నారు వాడిని పికప్ చేసి వచ్చారు. ఇష్యూ చాలా సింపుల్గా షార్ట్ అవుతుంది. ఎందుకంటే లేదు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఖచ్చితంగా అది ఒక దశలో ఫైరింగ్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మీరు అక్కడ సమయస్ఫూర్తి యూజ్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిందనే విషయం నేను ఆ రోజు లైవ్లో ఉన్నాను కాబట్టి నేను కనిపెట్టాను. ఇక మన అసలు విషయానికి వస్తే కరోనా, కరీంనగర్ జిల్లాలో కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఉంది. అది పెరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, వాటితో పాటు మీ మెన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళ మోరల్ సపోర్ట్ పెంచడానికి, వాళ్ళ హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ కర్నూలు అలాగే ఫ్యాక్షన్ గుర్తుకొస్తుంటుంది, ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మాది స్వరాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో హావేరి జిల్లా అని ఉంటుంది. మీకు కర్ణాటక గురించి చెప్పాలంటే సౌత్ కర్ణాటక, నార్త్ కర్ణాటక 2 భాగాలు ఉంటాయి. నార్త్ కర్ణాటక అంటే మీకు బళ్ళారి నుంచి మొదలైతే హావేరి మొట్టమొదటిగా వచ్చే జిల్లా హావేరి, దాని తర్వాత ధారవాడ, బెళగమల వస్తుంది. సో తర్వాత ఈ 2 ప్రాంతానికి వేరే కల్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్త్ కర్ణాటక అంటే ఉత్తర కర్ణాటక మనం కన్నడలో అంటాము, నార్త్ కర్ణాటక మరియు సౌత్ కర్ణాటక కల్చర్ కొంచెం వేరేగా ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా వేరేగా ఉంటాయి. మనకు వైపు వచ్చేసరికి జొన్న రోటీ, మనం రాయలసీమ కల్చర్కి కర్ణాటక ఒక విధంగా ఉంటుంది. సో తర్వాత సౌత్ కర్ణాటక, మైసూరు, బెంగళూరు ప్రాంతము సౌత్ కర్ణాటక అంటాం. సో ఉత్తర కర్ణాటక, నార్త్ కర్ణాటకలో మనది జిల్లా హావేరికి పక్కన ఒక గ్రామం నెలోగల్ అని ఒక గ్రామం ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి నా పుట్టిన ఊర్లో మూడో తరగతి వరకు అక్కడ నేను పుట్టిన ఊర్లో చదివాను.
తర్వాత ఫ్యామిలీలో కొంచెం మా తండ్రి బాగా తాగుబోతు, ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు తాగి నైట్ వచ్చి బాగా కొట్టేవాడు. సో తర్వాత మా తల్లి ఇక్కడ ఉంటే చదువు అంటే స్కూల్ నేను అప్పుడు టాపర్, 3వ తేదీ వరకు బాగా ఇంటెలిజెంట్ ఉంటే. సో ఇక్కడ ఈయన వల్ల కొంచెం ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో మేము ఇంకో ఊరికి షిఫ్ట్ అయ్యాము. అంటే మా తాతగారు ఊరు, అది తాతగారు ఊరికి వెళితే అక్కడ మా తాతగారు కూడా అగ్రికల్చర్ కుటుంబము. సో వాళ్ళ ఇంటి పక్కనే మాకు ఒక చిన్న పెంటిల్లో టైప్, ఒక గుడిసెలో టైప్ వేస్తే అక్కడే ఉండి 2 సంవత్సరం మళ్ళీ హాస్టల్లో ఉన్నాను అక్కడ. మళ్ళీ 7th నుంచి 10వ తరగతి వరకు రోజు వాక్ అప్ అండ్ డౌన్ అనమాట. సో మా తాతగారు ఊరు నుంచి హై స్కూల్ వరకు ఒక 4 కిలోమీటరు, డైలీ 4 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ అనమాట. 4 కిలోమీటర్ హై స్కూల్, మళ్ళీ 4 అంటే టోటల్ 8 కిలోమీటర్స్ డైలీ మనం అప్పుడు నడిచి వచ్చేవాళ్ళు. అది ఒక మలనాడు ఏరియాని వస్తుంది మీకు. కర్ణాటకలో వెస్ట్రన్ ఘాట్స్కి కొంచెం అడ్జస్ట్మెంట్ అంటే మలనాడు ఏరియా. సో బాగానే ఉండేది, వర్షాకాలంలో విపరీతమైన వర్షము. సో అలాంటి ఏరియాలో సరైన రోడ్స్ కూడా ఉండేది కాదు. సో 10వ తరగతి వరకు అక్కడ శిక్షణ చేసిన తర్వాత మళ్ళీ సైన్స్కి వచ్చాను. సైన్స్ హావేరీలో కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ ఉండేది, కేఎల్ఈ స్కూల్లో, జిహెచ్ కాలేజ్ అని చెప్తారు. ఆ జిహెచ్ కాలేజ్లో 12th స్కూల్లో మళ్ళీ కాలేజ్లో మళ్ళీ నేను సెకండ్ టాపర్ అనమాట. ఎలాగ 10వ తరగతిలో మళ్ళీ నేను స్కూల్కి టాపరు, కాలేజ్కి వచ్చేసరికి మళ్ళీ ఇంటర్లో సెకండ్ టాపరు. సో మళ్ళీ బాగా మెరిట్ వచ్చిన తర్వాత ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాము. అప్పుడు వెటనరీ చదవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండేది అప్పుడు వెటనరీ బీవీఎస్సీ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్. ఫస్ట్ ధారవాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి దగ్గర ఉండేది, యుఎస్ ధారవాడ, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ ధారవాడ. అంటే 1999లో నేను అప్లై చేశాను. అప్పుడు 98లో నేను ఇంటర్ పాస్ అయింది. 98లో అప్లై చేస్తే ఐ గాట్ వెటర్నరీ అడ్మిషన్ ఇన్ బీదర్ వెటనరీ కాలేజ్. బీదర్ మీకు బార్డర్, తెలంగాణ బార్డర్ బీదర్ ఉంటుంది. బీదర్లో వెటనరీ కాలేజ్ ఫస్ట్ టైం అడ్మిషన్ దొరికింది. సో అప్పుడు మై మెరిట్ వాజ్ 87, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉండేది. ప్లస్ అగ్రికల్చర్ కుటుంబానికి వచ్చిన వాడికి కొంచెం 5% ఎక్స్ట్రా ఇచ్చేవాడు. సో 92% మెరిట్తో నేను వెటనరీకి వెళ్ళాను బీదర్లో. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల తర్వాత కొంచెం ఇబ్బంది అయింది నాకు. సో ఎందుకంటే ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ టు దట్ ఎన్విరాన్మెంట్. కొంచెం స్కూళ్ళు, కొంచెం కాలేజ్లో కొంచెం వాతావరణం సరిపోకపోతే 1 year నేను డ్రాప్ చేశాను మళ్ళీ. సో ఐ లెఫ్ట్ దట్ బీదర్ వెటనరీ కాలేజ్. మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు మై ప్లేస్. మళ్ళీ ఆ 9 నెలల మళ్ళీ ఇంకోసారి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉండేది అప్పుడు. కర్ణాటకలో ఇంజనీరింగ్, మెడికల్ పోవాలంటే సిఈటీ ఎగ్జామ్ అనేవారు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మళ్ళీ ఇంకోసారి ఆ ఎగ్జామ్ తీసుకున్నాను, ఏదైనా మెడికల్లో లేదా ఇంజనీరింగ్ ట్రై చేద్దామని. మళ్ళీ ఆల్రెడీ 9 month గ్యాప్ అయింది కాబట్టి రిజల్ట్ సరిగా రాకపోతే మళ్ళీ ఇంకోసారి వెటర్నరీనే ట్రై చేద్దామని మళ్ళీ బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లై చేశాను. సో కర్ణాటకలో 2 అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండేది అప్పుడు, 2 వెటనరీ కాలేజ్ ఉండేది, 2 అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద. ఒకటి బీదర్ వెటనరీ కాలేజ్, ఇట్ ఈస్ కమ్స్ అండర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ధారవాడ. 2వ వెటనరీ కాలేజ్ బెంగళూరు, విచ్ ఇస్ కమ్స్ అండర్ యుఎస్ జీకేవికే బెంగళూరు. సో సెకండ్ టైం బెంగళూరుకి అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ మెరిట్ ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా అదే వెటనరీ దొరికింది. సో 1999లో బెంగళూరులో వెటనరీ చేరాను, వెటనరీ కాలేజ్ బెంగళూరు, హెబ్బాళ్ళు. సో అప్పటి నుంచి 2004 ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ వెటనరీ కాలేజ్ బెంగళూరు. సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ స్కూల్ కాలేజ్లో టాపర్ ఏం కాదు, బట్ టాప్ 10లో ఉండేవాడిని వెటనరీ కాలేజ్లో కూడా. బికాజ్ వెటనరీ అంటే ఇట్ మిక్స్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్స్, ఎంత 90% అండ్ అబోనే ఉండేవారు అప్పుడు. మెడికల్ దొరకపోతే నెక్స్ట్ ఆప్షనే వెటనరీ అనమాట, అంతా ఉండేవారు. సో ఆ టాపర్లు మళ్ళీ మేము చాలా ఇబ్బంది పడి సో టాప్ 10లో నిలిచాము. దాని తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా పీజీ ఒకటి ఎంట్రన్స్ ఉండేది, ఐసీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి, పీజీ చేయడానికి ఐసీఆర్ ఎగ్జామ్ అని ఉండేది. సో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఐసీఆర్ రాస్తే మళ్ళీ ఐ గాట్ ఆల్ ఇండియా 100th ర్యాంక్. 100th ర్యాంక్లో మళ్ళీ ఐసీఆర్ పీజీ కోసం ఢిల్లీకి వెళ్ళాను కౌన్సిలింగ్. ఢిల్లీకి వెళితే అగైన్ కోఇన్సిడెంట్ మళ్ళీ బీదర్లో నాకు పీజీ దొరికింది. ఏ కాలేజ్లో 3 నెలలు చేసి నేను అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు వదిలేసి వచ్చాను, అదే కాలేజ్లో మళ్ళీ పీజీ సీట్ దొరికింది, గైనకాలజీ, వెటర్నరీలో గైనకాలజీ సబ్జెక్ట్ పీజీ, దిస్ టైమ్ విత్ ఫెలోషిప్, ఐసీఆర్ ఫెలోషిప్ పీజీ. సో అగైన్ నేను మళ్ళీ పీజీ దొరికింది కదా, మంచి ఫెలోషిప్ ఉంటుందని నేను మళ్ళీ బీదర్ వెటనరీ కాలేజ్ వెళ్ళాను. సో అగైన్ 98లో బీదర్ నుంచి వదిలేసి వచ్చి మళ్ళీ 2005లో అగైన్ ఐ వెంట బీదర్. మీకు వదలట్లేదు, బీదర్ వదలట్లేదు. మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను, బీదర్లో దాదాపు 5 నెలలు ఉన్నాను. మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్స్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ నోటిఫికేషన్.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్లో డాక్టర్ అసిస్టెంట్ మేనేజర్ అని తీసుకున్నాను. దానికి అప్లై చేస్తే అగైన్ ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట. అప్పుడు సెలెక్షన్ అయ్యాను కాబట్టి మళ్ళీ పీజీ డిస్కంటిన్యూ చేసి, సో 5 నెలల పీజీ డిస్కంటిన్యూ చేసి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్స్కి నేను వెటనరీ డాక్టర్గా చేరాను, అంటే అసిస్టెంట్ మేనేజర్ వెటనరీ. ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఏముందో దేవనహಳ್ಳಿ ఎయిర్పోర్ట్, ఆ దేవనహಳ್ಳಿ ఎయిర్పోర్ట్ జాగంలో అప్పుడు వెటనరీ డాక్టర్ క్యాంప్ ఉండేది దేవనహಳ್ಳಿ. ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టు దేవనహಳ್ಳಿ ప్రాంతానికి వచ్చేది. ఆ ఎయిర్పోర్ట్ 2005లో వర్క్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరికి నేను వెళ్ళి పశు వైద్యాధికారిగా డాక్టర్గా నేను అక్కడ ఉన్న అన్ని ట్రీట్మెంట్ చేసేవాడిని. సో 2005లో స్టార్ట్ చేసి 2 years నేను దేవనహಳ್ಳಿ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో అంతా పనిచేసిన వెటనరీ డాక్టర్గా. మళ్ళీ 2007 నుంచి ఇప్పుడు నేను ఉండేది ఇది సెమీ గవర్నమెంట్ సెక్టర్ అనమాట, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్లో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది, వెటనరీ డాక్టర్ జాబ్ నోటిఫికేషన్. అంటే వెటనరీ డిస్పెన్సరీలో ఒక డాక్టర్ని అపాయింట్ చేస్తారు. సో దానికి అప్లై చేస్తే అక్కడ వెటనరీ డాక్టర్గా ఉద్యోగం దొరికింది. సో సెమీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి జంప్ అయ్యాను. 2007 నుంచి ధారవాడకు వెళ్ళాను. ధారవాడలో మనుగుండి అని ఒక వెటనరీ డిస్పెన్సరీ ఉండేది, ధారవాడ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉండేది. సో ధారవాడలో నివసించి అక్కడి నుంచి నేను డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడు. సో దాదాపు 2007 నుంచి ఐపీఎస్ దొరికే వరకు 2011 వరకు ఆ ప్లేస్లో నేను వెటనరీ డాక్టర్గా పనిచేసాను. ఆ మధ్యలో పెళ్లి చేసుకుని అక్కడ ధారవాడలో ఫ్యామిలీతో అక్కడనే సెటిల్ అయ్యి తర్వాత ఈ సివిల్ ప్రిపరేషన్లో మొదలు పెడితే 2010లో క్లియర్ అయ్యి 11 బ్యాచ్కి నేను ఐపీఎస్కి చేరాను. అంటే మీరు 2005 వరకు వెటనరీ చేస్తూ అంటే సివిల్స్ రాయాలని ఆలోచన మీకు లేదు, స్టార్టింగ్లో సివిల్ గురించి ఆలోచనే లేదు. 2007లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు ఎక్కడ ఏపీపీఎస్సీ ఏమంటారో అట్లా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినాయి. సో అక్కడ కేఏఎస్ ఎగ్జామ్స్ అంటారు, కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో దాని భాగంగా ఫస్ట్ టైం నేను 2007లో ఐ అప్లైడ్ ఫర్ దట్ గ్రూప్ ఎగ్జామ్స్. అప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసినందుకే వెటనరీ ఎలాగ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండేది. సో వెటనరీ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకెళ్తూ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ప్రిలిమ్స్ క్లియర్ చేసినందుకు కొద్ది రోజులు సెలవు పెట్టి మళ్ళీ మెయిన్స్ రాస్తే మెయిన్స్ కూడా మంచి మార్క్స్ వచ్చి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయింది ఫస్ట్ బ్యాచ్. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయిన తర్వాత దట్ ఇస్ అ బిగ్ స్టోరీ. ఇంటర్వ్యూలో ఐ వాజ్ అబౌట్ టు బి సెలెక్టెడ్ తహసీల్దార్ పోస్ట్ సెలెక్షన్ అయ్యే విధంగా ఉంటే కొన్ని అనివార్య కారణం వల్ల నేను అక్కడ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోయాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో చాలా ఉంటాయి కండిషన్స్. సో అది సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల అక్కడ నాకు దొరకలేదు ఫస్ట్ టైం. తహసీల్దార్ పోస్ట్ ఆల్మోస్ట్ ఉండేది. సో దాన్నే నేను ఆధారంగా తీసుకుని 2007లో ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్షన్ కాలేదు గ్రూప్ 1 గ్రూప్ 2కి. సో అప్పటి నుంచి మళ్ళీ అదే పద్ధతి అదే స్టడీ కంటిన్యూగా చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తూ ఇక్కడ సివిల్ సర్వీస్ కూడా అటెంప్ట్ చేశాను. 2009లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను యూపీఎస్సీ ఎగ్జామ్స్. అప్పుడు ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. మళ్ళీ 2010లో సెకండ్ అటెంప్ట్ యూపీఎస్సీ రాస్తున్నప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ మళ్ళీ మెయిన్స్ మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి క్లియర్ అయింది. అదే ప్రయత్నంతో మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 మళ్ళీ 2010లో కాల్ఫారం అయితే అక్కడ కూడా ఇంటర్వ్యూ వచ్చింది. సో 2010 అనేది ఒక గోల్డెన్ ఇయర్ అనమాట. అదే సంవత్సరంలో పెళ్లి జరిగింది. మళ్ళీ 2 ఉద్యోగాలు, ఒకటి అక్కడ కర్ణాటక స్టేట్లో ప్రయత్నం చేస్తుంటే డివైఎస్పీ దొరికేది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఐపీఎస్ దొరికింది కాబట్టి సో అక్కడ ఉన్న అవకాశం డివైఎస్పీ ఉద్యోగానికి ప్రయత్నం చేయకుండా కేపీఎస్సీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో ఏది ప్రయత్నం చేయకుండా సో ఇక్కడ ఆల్రెడీ ఐపీఎస్ వచ్చింది కాబట్టి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి నేను జాయిన్. 2010 అంటే మీకు గోల్డెన్ ఇయర్. 2010లో మీరు ఐపీఎస్ సెలెక్ట్ అవ్వడం, ఎన్పీఎల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఏఎస్పీగా ఎక్కడ పంపించారు? ఫస్ట్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్, అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ పాడేరుగా పంపించారు. పాడేరు మీ అందరికీ తెలుసు, ప్లేస్ ఒక బాగా మావోయిస్ట్ ప్రభావితమైన ప్రాంతంలో. సో అప్పుడు నేను ఫ్యామిలీ, మా ఫస్ట్ డాటర్ అప్పుడు జస్ట్ 1 year old, మా వైఫ్తో నేను అక్కడ విశాఖపట్నం గ్రేహౌండ్స్ క్యాంపస్లో ఉండేవాడు. ఎప్పుడు మాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిందో వెంటనే బయలుదేరిపోయాను పాడేరుకి వెళ్దామని. సో ఇట్ వాజ్ నైట్ ఒక 8-9 ఒక ప్రాంతంకి పాడేరు రీచ్ అయితే అది డిసెంబర్ మంత్ అనమాట. డిసెంబర్లో పాడేరులో మీకు తెలిసి చల్లన వాతావరణము 4 degree 2 degree వరకు వస్తుంది. సో మాకు తెలియకుండా మేము పాడేరు ఎట్లా అయితేనే కూడా మాకు తెలియదు అక్కడ ఉన్న వాతావరణం వెళ్ళిపోయాము. సో ఫస్ట్ డే వస్తూ మన పెద్దగా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు మా వాళ్ళంతా. పెద్ద సిఆర్పిఎఫ్ కంపెనీ నిలబడి రోడ్లు వచ్చే వైపు వాళ్ళందరూ చెక్ చేస్తున్నాము. సో వాళ్ళకి నేను ఏఎస్పీ అని చెప్పి ఇలాగ వెళ్ళిపోతే సో అప్పటి నుంచి పాడేరులో మీరు పోస్టింగ్ తీసుకున్న టైంలో మీరు అన్నట్లుగా పాడేరు నుంచి ముంచుంకుట్టుగా అరకు ఆ బెల్ట్ అంతా కూడా బాగా ఎఫెక్టెడ్ ఏరియా, అటు కట్ ఆఫ్ ఏరియా కూడా కనుక్కొస్తుంది. మీరు పాడేరులో చార్జ్ తీసుకున్న 1 monthలో మీ మెన్నకు కూడా చెప్పకుండా మీరు అరకు వైపు వెళ్ళడం, చెకింగ్ వెళ్ళడం చేసేవారు అనేది వచ్చింది. అవును, అంటే అంత రిస్క్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? పాడేరులో ఏమంటే మూవ్మెంట్ ఎప్పుడు మేము సీక్రెట్గా ఉంచుతాం. ఈవెన్ మా డ్రైవర్ కూడా మేము బయలుదేరిన తర్వాత కూడా మేము చెప్పము.
డ్రైవర్ కూడా లెఫ్ట్ వెళ్ళండి రైట్ వెళ్ళండి అని చెప్తాం తప్ప ఏ ఊరికి వెళ్తున్నాము ఏ ప్రాంతానికి వెళ్తాము అని కూడా మేము ఎవరికి చెప్పము, బికాజ్ అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతము. అండ్ మన మూమెంట్ లీక్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం సీక్రెసీ పెడతాం. ముఖ్యంగా పాడేరు సబ్ డివిజన్ గురించి అప్పుడు ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఇప్పుడు జీ మడుగులు అని మేము చెప్తాం, జీ మడుగుల, దాని తర్వాత పెద్దబైలు, చింతపల్లి వేరే సబ్ పెద్దబైలు పోలీస్ స్టేషన్. సో దాని తర్వాత ముంచింగ్పుట్టు పోలీస్ స్టేషన్ వస్తుంది, తర్వాత దుమ్రిగూడ పోలీస్ స్టేషన్, హుకుంపేట, పాడేరు, తర్వాత అరకు, అక్కడ అనంతగిరి కింద అనంతగిరి పోలీస్ స్టేషన్స్ వస్తుంది. సో ఇవన్నీ పోలీస్ స్టేషన్స్ బాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ముఖ్యంగా మీకు పెద్దబయలు, ముంచింగ్పుట్టు, తర్వాత జీ మడుగుల, ఈ తర్వాత ఇటువైపు వచ్చేస్తే దుమ్రిగూడ పోలీస్ స్టేషన్. ఎందుకంటే అటువైపు కోరాపుట్ డిస్టిక్ ఆఫ్ మల్కన్గిరి అండ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ వస్తాయి. అండ్ ఇట్స్ ఎ కట్ ఆఫ్ ఏరియా. సీలేరు తర్వాత ఎగ్జాక్ట్లీ మల్కన్గిరి బార్డరు పాడేరు సబ్ డివిజన్స్కి మల్కన్గిరి బార్డర్ కూడా వస్తుంది, మరియు కోరాపుట్ బార్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ముంచింగ్పుట్టు పోలీస్ స్టేషన్ నుంచి కొద్ది దూరంగా వెళ్ళిపోతే ఇప్పుడు ఈ రామగూడ ఎన్కౌంటర్ ఏం జరిగిందో ఆ ఏరియా మీకు వస్తుంది. రామగూడ ఉంటే తర్వాత బలిమల ఇష్యూ అక్కడ డ్యామ్ కూడా ఉంటుంది, అది తర్వాత అలాగే కంటిన్యూటీ ఉంటుంది. అది బలిమేల ఏరియా కూడా మీకు ఇప్పుడు గురుప్రియ బ్రిడ్జ్ ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ మాచకొండ రిజర్వాయర్, దుదుమా పోలీస్ స్టేషన్స్, అటువైపు వెళ్తే కోరాపుట్టు అండ్ మల్కన్గిరి కంటిన్యూటీ వస్తుంది. సీలేరు వైపు వస్తే మీకు చిత్రకొండ వస్తుంది, చిత్రకొండ నుంచి నెక్స్ట్ వస్తే కలిమేల వస్తుంది, కలిమేల నుంచి వస్తే మీకు మోతుగూడెం నుంచి నెక్స్ట్ డొంకరాయి, మళ్ళీ అటువైపు ఖమ్మం డిస్టిక్ వైపు వెళ్తే ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ఉండేది చింతూరు నుంచి వస్తే ఇటువైపు సుక్మా వస్తుంది మీకు. సో అది జంక్షన్ అనమాట, ఛత్తీస్గఢ్ ఎగ్జాక్ట్లీ. చింతూరు కొంట మీరు చూస్తున్నారు, కొంట చింతూరుకి దాదాపు 7 కిలోమీటర్ అంటే. సో మళ్ళీ ఇటువైపు వస్తే మీకు కలిమేల వస్తుంది. సో ఇప్పుడు ఆ చింతూరు ప్రాంతం ఏముందో చింతూరు, ఇటువైపు కొంట, ఇటువైపు కలిమేల ప్రాంతానికి. సో ఇటువైపు మీరు మనకి ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా మళ్ళీ కొంట నుంచే మనకి దీనికి వెళ్ళాలి, ఛత్తీస్గఢ్ మనకి సుక్మా జిల్లాకు వెళ్ళాలన్నా సుక్మా ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా. సో ఇంజరీ ప్రాంతం మీద వెళ్ళాలి, ఇంజరీ నుంచి. తర్వాత ఇటువైపు కూడా ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది మనకి చింతూరు ఏరియా నుంచి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అది కంప్లీట్ అయితే మనకి అటువైపు కలిమేల ప్రాంతానికి మేము కనెక్ట్ చేస్తాం. సో అటువంటి ఒక వెరీ సంచారం లేని ప్రాంతంగా చింతూరు వరకు బాగానే ఉంది కమ్యూనిటీ, అటు నుంచి చాలా బాగా ఇష్టమైన పరిస్థితి. సో ఇవన్నీ బార్డర్స్ అనమాట. ఈ చింతూరు తర్వాత వస్తాం, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఓఎస్డీగా చేశాను. సో పాడేరు నుంచి అక్కడ కంటిన్యూటీ, పాడేరు టు సీలేరు నుంచి చింతూరు నుంచి భద్రాచలం, ఇదంతా ఒక ఏజెన్సీ ఎగ్జాక్ట్లీ. రంపచోడవరం నుంచి మళ్ళీ రాజమండ్రి. సో ఈ కంప్లీట్ ఏజెన్సీ ఏరియాలో అతి మావోయిస్టు ప్రభావితం ఉన్న ప్రాంతం. అంటే మీరు ఏఎస్పీగా ఉన్న టైంలోనే ఎలక్షన్ రావడం, బాగా మూమెంట్ ఉన్న ఏరియాలో పాడేరు అరకు ప్రధానంగా మైదానం ఏరియా కనిపిస్తున్నా కానీ వాళ్ళ మూమెంట్ అయితే కనిపిస్తుంటారు. మీరు ఆ టైంలో ఎలక్షన్ రావడం, ఫస్ట్ పోస్టింగ్లోనే ఎలక్షన్ డీల్ చేయడం ఉంది ఒక కష్టంగా అనిపించిందా, లేదంటే మీకున్న సీనియర్ ఆఫీసర్ సపోర్ట్తో దాన్ని పబ్లిక్ సపోర్ట్తో దాన్ని ఈజీగా? డెఫినెట్లీ పబ్లిక్ సపోర్ట్ బాగానే ఉండేది. అప్పుడు బాలరాజు మినిస్టర్ గారు బాలరాజు ఉండేవారు. గిడ్డి ఈశ్వరి మేడం ఎప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఏమన్నారు, ఆమె కూడా బాగా యాక్టివ్గా అప్పుడు మూమెంట్లో ఉండేది. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ వచ్చేసి విక్రమ్జిత్ దుగ్గల్ గారు ఎస్పీగా ఉండేవారు. సో వాళ్ళు ఉమాపతి గారు అప్పుడు డిఐజీగా ఉండేవారు. తర్వాత మనకి సజ్జనార్ సార్ ఎస్ఐవిలో ఉండేవారు. తర్వాత మన అరవింద్ రావు సార్ అప్పుడు డీజీపీగా ఉండేవారు. సో చాలా ఆఫీసర్స్, మహేందర్ రెడ్డి సార్ అప్పుడు ఏడీజీ ఇంట్గా ఉండేవారు. సో ఎలక్షన్ టైం బాగా సపోర్ట్ ఉండేది. అప్పుడు యాజ్ యంగ్ ఆఫీసర్స్ను ఏఎస్పీ పాడేరుగా వేశారంటే ఖచ్చితంగా ఎందరు ఆఫీసర్ సపోర్ట్ కూడా ఉండేది. తర్వాత నేను వెళ్ళిన 1 వీక్కే కొన్ని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఎవరు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. మావోయిస్టులో భయభ్రాంతి పెట్టారని నామినేషన్ వేయకుండా మళ్ళీ రీనోటిఫికేషన్ పడ్డాయి పంచాయతీ ఎలక్షన్స్కి. సో నేను వెళ్ళిన 1 వీక్కే పెద్దబయలు ప్రాంతంలో ఇంజరీ అలాంటి ఒక 4 ప్రాంతంలో పంచాయతీ ఎలక్షన్స్ నామినేషన్ పడితే మళ్ళీ మనం స్వయంగా అక్కడ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న వాళ్ళతో పంచాయతీకి నామినేషన్ వేసి అదే రోజు ఎలక్షన్ కౌంటింగ్ కూడా చేసి ఆ 3-4 పంచాయతీకి సపరేట్గా సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేయగలిగాము. తర్వాత నూర్మతి అనే ఒక ప్రాంతంలో ఎలక్షన్లో నామినేషన్స్కి వెళ్ళి ఆ రోజు నామినేషన్స్కి వచ్చిన వెంటనే మావోయిస్టులు నామినేషన్ పేపర్ను పట్టుకుపోయారు. నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళు తర్వాత మళ్ళీ ఇంకోసారి నామినేషన్ వేసి ఎలక్షన్ చేసి మన పార్టీ రిటర్న్ అవుతుంటే దూరం నుంచి రౌండ్లు కాల్చారు, డిస్టర్బ్ చేశారు మన పార్టీ. మళ్ళీ బ్యాలెట్ పేపర్ వదిలేసి పారిపోయారు. సో పంచాయతీ ఎలక్షన్స్లో బాగా ఛాలెంజ్ ఉండేది. పంచాయతీ ఎలక్షన్స్ అయిన వెంటనే ఏమొచ్చిందంటే ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మళ్ళీ బుషిపుట్ అని ఒక గ్రామం ఉంటుంది. బుషిపుట్ ఇప్పుడు మనకి ముంచింగ్పుట్టు, పెద్దబయలు ముంచింగ్పుట్టు మధ్యలో బుషిపుట్ అనే ఒక ఎలక్షన్ కౌంట్లో
మావోయిస్టులు యాక్షన్ టీమ్స్ వచ్చినాయి. యాక్షన్ టీమ్స్ అంటే గ్రెనేడ్స్ని పట్టుకొచ్చి అక్కడ ఉన్న పబ్లిక్ని బెదిరించి అక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్ని తీసుకుపోయారు. బ్యాలెట్ బాక్స్ తీసుకోకపోతే సో బూసిపుట్టు మళ్ళీ రీపోల్ జరిగినాయి. తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ ఏం ఏజెన్సీ లేదు కాబట్టి నాకు ఎలమంచిలి వేశారు. ఎలమంచిలి మున్సిపల్కి వేశారు అప్పుడు ఎలమంచిలి. సో అప్పుడు అక్కడ ఎలమంచిలి చేసాము. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మైదానం ప్రాంతం ఒక్కరోజు ఉండేది, ఏజెన్సీ ఒక్కరోజు ఉండేది. సో ఏజెన్సీలు ఎలక్షన్ అయిన తర్వాత నాకు మళ్ళీ అనకాపల్లి సబ్ డివిజన్కి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ చేశారు. సో అక్కడ కూడా బాగా సక్సెస్ఫుల్గా చేశాము. సో అప్పుడే ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఏమున్నారు, ఐ థింక్ అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత మన గంటా శ్రీనివాసరావు గారు అప్పుడంతా అనకాపల్లి ప్రాంతంలో యలమంచిలి ప్రాంతంలో వచ్చేవారు. సో అప్పుడు వాళ్ళు కొంచెం పరిచయం అయింది. దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఎంపీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ పాడేరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మళ్ళీ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఏమో ఒక ఇన్సిడెంట్ చెప్పారు. అరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది బాగా కీన్లీ కంటెస్టెడ్. ఇప్పుడు మా మిత్రులు కూడా కిడారి సర్వేశ్వరరావు గారు, తర్వాత ఆయనతో సహా మన ఏమంటారు మీరు దైవాధీన ఆయన చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు గారు, సివేరి సోమ గారు, వాళ్ళిద్దరూ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఈ తర్వాత ఒకే పార్టీ జాయిన్ అయినా ముందు వాళ్ళిద్దరూ బాగా కీలక కంటెస్ట్ చేసేవారు. దీంతో కుంభార్ రవిబాబు అని కొత్తగా వచ్చి పోటీ చేశాడు. సో అరకు గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ కుంభార్ రవిబాబు గారు అప్పుడు. సో ఆల్రెడీ ఇద్దరి మధ్య నేర పోటీ ఉంటే కుంభార్ రవిబాబు గారు సో ఇట్స్ డైరెక్ట్లీ ముగ్గురు మధ్యలో పోటీ అయింది. సో కిడారి సర్వేశ్వరరావు గారు ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి సో ఆయనకే నామినేషన్స్ చేయడానికి వచ్చారు. ఈ నామినేషన్స్ చేయడానికి వచ్చే ఒక్కరోజు ముందు ఏమైందంటే అప్పుడు కిషోర్ చంద్ర దేవ్ గారు సెంట్రల్ యూనియన్గా మినిస్టర్గా ఉండేవారు. సో ఆయన మళ్ళీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అరకు నామినేషన్ వేయడానికి పాడేరుకు వస్తుంటే మార్గం మధ్యలో ఆయన వెహికల్ మీద దాడి జరిగింది. మీకు తెలిసి ఉంటుంది అది. ఎందుకంటే ఈ టికెట్ డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో కొంతమంది అసంతృప్తి చెందిన వ్యక్తులు మన కిషోర్ చంద్ర దేవ్ గారు బండిలో వస్తుంటే ఆయన బండిని ఆపి బండి మీద దాడి చేసి అప్పుడు కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ కిషోర్ చంద్ర దేవ్ గారి మీద జరిగిన అటాక్ నెక్స్ట్ డేనే మీరేం చెప్పారు ఆ ఇన్సిడెంట్ నామినేషన్ అరకు నామినేషన్ కేంద్రం దగ్గర 2 కిడారి సర్వేశ్వరరావు గారు అండ్ సివేరి సోమ గారు 2 వర్గాలు ఒక్కసారి రావడానికి ప్రయత్నం చేయడము, మనం ఇద్దరిని అటువైపు నుంచి. ఆ ఇన్సిడెంట్లో సార్ నేను ఇప్పటికీ మీకు అడగాలనుకుంటున్నాను, అంత మాబ్ ఉన్నప్పుడు ఒక చిన్న లాఠీ చార్జ్ చేస్తే డిస్టర్బ్ అయిపోద్ది. కానీ మీరు వాళ్ళలో ఎవరైతే లీడ్ చేస్తున్నాడో వాడిని తీసుకొచ్చి మాట్లాడి చాలా కూల్గా ఇష్యూని క్లోజ్ చేయడంలో వెనక అంటే దాన్ని మీ ఉద్దేశం ఏంటి సార్? అప్పుడు మనకి ఇద్దరు మంచి లీడర్స్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరు ఈరోజు లేదు కానీ ఆ అరకు ఏరియాకి వచ్చేసరికి సివేరి సోమ గారు, కిడోరి సర్వేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ ట్రైబల్లో లీడర్స్, ట్రైబల్ కోసం పనిచేస్తున్న లీడర్స్. వీళ్ళిద్దరిని మేము బాగా దగ్గర నుంచి చూసాము. అప్పుడు మేము ఉండేది 6-7 months కానీ వీళ్ళిద్దరితో నాకు మంచి సంబంధాలు ఉండేది కాబట్టి నేను చెప్పిన ఇద్దరు వినేవాళ్ళు. సో కిడారి సివేరి సోమ గారికి చెప్పిన మా మాతి వినేవాడు, సర్వేశ్వరరావుకి చెప్పిన మా మాతి వినేవాడు కాబట్టి సో లీడర్స్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని మేము మాట్లాడేసరికి వాళ్ళు సపోర్టర్స్ కూడా ఆ మాటలు విన్నారు. నామినేషన్ వేసిన వెంటనే వెళ్ళిపోవాలి, ఎవరు ర్యాలీ తీయకూడదు, ఇటువైపు ఈయన కూడా వెళ్ళిపోవాలి, ఎటువంటి సభా సమారంభాలు పెట్టుకోకూడదు అంటే ఇద్దరు విన్నారు కాబట్టి సో నామినేషన్ సెంటర్ దగ్గర వచ్చేసరికి కొంచెం దగ్గర వచ్చారు కాబట్టి కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంటే మీరు చెప్తున్న ఇన్సిడెంట్లో ఎలాగుందంటే పబ్లిక్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి లీడర్తో రిలేషన్ ఉంటే ఆ ఇష్యూని షార్ట్ అవుట్ చేయొచ్చు. లేదు మనకి ఎందుకు అనుకుంటే అది రప్చర్ ఖచ్చితంగా ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. సార్ అదే టైంలో కుంభార్ రవిబాబు గెస్ట్ హౌస్ని కూడా బ్లాస్ట్ చేశారు. గెస్ట్ హౌస్ మీద దాడి జరిగింది. ఎందుకంటే అది కూడా అగైన్ టికెట్ ఇష్యూ చేసే విషయంలో ఐ థింక్ టీడీపీ పార్టీ నుంచి కుంభార్ రవిబాబు గారు అప్పుడు ప్రయత్నం చేస్తే టీడీపీ నుంచి ఆయనకి టికెట్ దొరకలేదని అసంతృప్తి చెందిన కొంతమంది ఆయన సపోర్టర్సే ఆయన అవతల వర్గ వాళ్ళు కుంభార్ రవిబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మళ్ళీ పోటీ చేశాడు కుంభార్ రవిబాబు గారు. కాబట్టి గెస్ట్ హౌస్లో బ్లాస్ట్ చేసింది ఎవరండి? ఇది బ్లాస్ట్ కాదు యాక్చువల్లీ, సారీ ఫైర్ యాక్సిడెంట్ చేసినట్టు ర్యాటింగ్ అంటాం మనము. ఆయన అది అప్పుడు ఇన్వెస్టిగేషన్లో వచ్చింది కిడారి సర్వేశ్వరరావు గారు ఫాలోవర్స్ చేశారని అప్పుడు ఉన్న ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ఇష్యూ అది. సో కుంభార్ రవిబాబు ఆయన గెస్ట్ హౌస్ మీద దాడి జరిగిందని. అరకు ప్రశాంతమైన వాతావరణంలో ఈ 2 ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము ముఖ్యంగా అటువైపు దృష్టి పెట్టాము. ఎలక్షన్ టైంలో ముఖ్యంగా మన దృష్టి అంతా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీద ఉండేది, అరకు మీద అంత దృష్టి ఉండేది కాదు. కానీ
మన కిషోర్ చంద్ర దేవ్ గారు కాన్వాయ్ మీద అటాక్ అవ్వడము, కుంభారవి బాబు గారు గెస్ట్ హౌస్ మీద దాడి జరగడము, తర్వాత నామినేషన్ టైంలో ఇద్దరు ఒకేసారి ఒకే టైం రావడము. సో అరకు మీద విశేష నిఘా పెట్టి అప్పుడు పాడేరు కన్నా ఎక్కువ అరకులోనే అరకు మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే సార్ అరకు పాడేరు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఒక ఫస్ట్ లిస్ట్ వచ్చింది సర్వ్ టు ఆర్డర్ అని. ఒక 41 ఆఫీసర్స్ని తెలంగాణ రాష్ట్రానికి సర్వ్ టు ఆర్డర్ మీద తీసుకొస్తే ఆ 41 లిస్టులో నేను ఒకడు. సో అప్పుడు పాడేరు నుంచి నేను తెలంగాణ రాష్ట్రానికి రిపోర్ట్ చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇచ్చిన పోస్టింగ్ గోదావరి కని ఏఎస్పీ, ఇప్పుడు రామగుండెం కమిషనరేట్ ఏముందో కరీంనగర్ జిల్లాలో ఉండేది అప్పుడు. సో గోదావరి కని ఏఎస్పీగా నేను అప్పుడు అక్కడ రిపోర్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా గోదావరి కని సింగరేణి కోల్రీజ్ ఏరియా లేబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది, లేబర్ యూనియన్ సమస్యలు, ముఖ్యంగా ఇట్స్ ఆల్ ఇండస్ట్రియల్ బెల్ట్. సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఉన్న సమస్యలు వేరు, అక్కడ గోదావరి కనిలో కోల్ బెల్ట్ సమస్యలు, ముఖ్యంగా లేబర్ ఇష్యూ. ఒకప్పుడు అది కూడా మంచి అఫెక్టెడ్ గతంలో బాగా కరీంనగర్ జిల్లాలో సికాసా ఉండేది. అప్పుడు కరీంనగర్ జిల్లాలో NTSZC అని ఉండేది అప్పుడు మావోయిస్టులో. సో ఆ NTSZC తర్వాత ఈ జనశక్తి మూమెంట్, పీపుల్ వార్ గ్రూప్ మూమెంట్ అన్ని ఎక్కువ ఉండే ఏరియాలో కరీంనగర్ జిల్లా కూడా ఒకటి, ఆ గోదావరి కని. బట్ నేను రిపోర్ట్ చేసేసరికి మంతని ఏరియాలో కొంచెం మూమెంట్ ఉండేది. కాళేశ్వరం ఏరియాలో అప్పుడప్పుడు మావోయిస్ట్ సంచారం ఉన్నట్టు, అప్పుడప్పుడు వచ్చి ప్రజాకోర్టు పెట్టిపోతున్నప్పుడు కాళేశ్వరం ఏరియాలోంచి ఉండేది. అప్పుడు మంత్రిలో మన మధు ఎమ్మెల్యే గారు ఉండేవారు, పుట్ట మధు ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఆయన అపోజిట్గా శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు గారు. సో వాళ్ళిద్దరితో కూడా మళ్ళీ ఎక్కువ మనది ఇది ఉండేది. అప్పుడు సిరిసిల్లాకి వచ్చేసరికి కేటీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండేవారు, సిరిసిల్ల కేటీఆర్ గారు. సో కరీంనగర్ జిల్లాలో ఐ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ చిన్న కమిటీ, మనకి కమిటీ ఏమి ఏర్పాటు చేశారు, IAS IPS ఆఫీసర్స్ను విభజన కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ మళ్ళీ నాకు ఆంధ్రప్రదేశ్ రీఅలాట్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ రీఅలాట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ అయ్యి మేము వచ్చి హెడ్ క్వార్టర్ రిపోర్ట్ చేసుకున్నాము. హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో వర్క్ చేశాము కాబట్టి ఆప్షన్ ఏమని అడిగితే రంపచోడవరం ఉంది వెళ్తారన్నారు, ఇచ్చేయండి అంటే నేను సో ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంపచోడవరం నేను ఏఎస్పీగా వెళ్ళాను. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు మొత్తం చూసినట్లయింది? అవునండి. నేను చేసిన పాడేరు ఏజెన్సీ చూశాను, రంపచోడవరం, మళ్ళీ చింతూరులో నేను ఓఎస్టీగా పనిచేశాను. సో ఇంకా అటువైపు పార్వతీపురం ఏజెన్సీ ఒకటి చూడలేదు అది తప్ప అన్ని ఏజెన్సీకి నాకు. సార్ దాని తర్వాత ఎస్పీగా మీకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీగా కర్నూలు జిల్లాగా, దానికన్నా ముందు డీసీపీ ల్యాండ్ ఆర్డర్ విశాఖపట్నం చేశాము. సో అంటే ఈ ఏఎస్పీ తర్వాత ఓఎస్డీగా ప్రమోషన్ ఇచ్చి చింతూరు ఏరియాలో అంటే ఆ 4 మండలాలు ఏమున్నాయో తెలంగాణలో ఉన్న 4 మండలాలు మనకి పోలవరం ముంపు ప్రాంతంలో వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లానికి సపరేట్గా 4 మండలానికి ఒక సబ్ డివిజన్ క్రియేట్ చేశారు, చింతూరు సబ్ డివిజన్. సో నేను ఏఎస్పీ రంపచోడవరం ఉంటూ చింతూరు సబ్ డివిజన్స్ కూడా నాకే అటాచ్ చేస్తే, సో నాది రంపచోడవరం నుంచి భద్రాచలం వరకు ఉండేది అప్పుడు. సో దాంట్లో చింతూరు ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. వైజాగ్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్గా ఓఎస్డీ చింతూరు నుంచి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది డీసీపీ ల్యాండ్ ఆర్డర్గా. సో 1.5 year డీసీపీ ల్యాండ్ ఆర్డర్గా పనిచేసామండి. డీసీపీ ల్యాండ్ ఆర్డర్ Zone 1 వైజాగ్. Zone 1 అంటే ఎయిర్పోర్ట్ తప్ప అండ్ నేవీ స్టీల్ ప్లాంట్ తప్ప మిగతా అంతా Zone 1లో వస్తుంది. ముఖ్యంగా ఈ కమర్షియల్ ఏరియా ఆఫ్ ది వైజాగ్ ఏముందో అప్ టు విజయనగరం బార్డర్ వరకు, ముఖ్యంగా ఈ మధురవాడ ప్రాంతంలో, దాని తర్వాత ఆనందపురము, భీమిలి ఏరియా. సో ఆ జోన్ అంతా ఆల్మోస్ట్ బీచ్ రోడ్ కంప్లీట్లీ మా కంట్రోల్గా ఉంది విశాఖపట్నం జోన్లో. కమిషనర్ ఆఫ్ పోలీసు యోగానంద్ సార్ ఉండేవారు. సో యోగానంద్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ కాబట్టి సో బాగానే ఒక మంచి, మాతో క్రైమ్ డీసీపీగా సిమోసి బాజ్పేయి మేడం ఉండేవారు, ఇప్పుడు ఎస్పీ రాజమండ్రి ఉన్నారు. సో ఒక మంచి టీం అనమాట మనది. నేను జోన్ ఉండగా రవికుమార్ మూర్తి గారు ఇప్పుడు డిఐజీగా రిటైర్డ్ అయ్యారు తిరుపతిలో, మొన్న జనసేన నుంచి కూడా పోటీ చేశారు. సో ఆయన Zone 2 డీసీపీగా ఉండేవారు, నేను Zone 1 డీసీపీ, సిమోసి బాజ్పేయి మేడం గారు క్రైమ్ డీసీపీ, యోగానంద్ గారు సిపి. సో మా బ్యాచ్మేట్ హరినారాయణ మున్సిపల్ కమిషనర్గా, జీవీఎంసీ కమిషనర్గా ఉండేవారు. ఇప్పుడు ఉన్న సృజన గారు మున్సిపల్ కమిషనర్, అప్పుడు జేసీ వైజాగ్, ప్రవీణ్ కుమార్ గారు కలెక్టర్ విశాఖపట్నము. సో ఒక మంచి చాలామంది సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ మా బ్యాచ్మేట్, ఒక మంచి టీం అనమాట వైజాగ్లో. సార్ వైజాగ్లో మీరు పనిచేస్తున్న టైంలోనే మీకు విశాఖ భూస్ కుంభకోణం జరిగింది, అంటే దాంట్లో మీకు సిట్ ఆఫీసర్గా ఇచ్చారు. అప్పుడు వినీత్ బిజ్లాల్ సార్ ఒక దీంట్లో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను డీసీపీ ల్యాండ్ ఆర్డర్ 1గా ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ పరిధిలో వచ్చేది. సో కాబట్టి కొద్ది రోజులు నేను కూడా సెట్లో కలిసి పనిచేసాము. తర్వాత దే ఆర్ రిపోర్టింగ్ టు సిపి విశాఖపట్నం కాబట్టి సిపి విశాఖపట్నం ఆదేశాల మేరకు కొన్ని అరెస్టులు మేమే చూపించాము.
అప్పుడు సర్వేయర్ గణేశ్వరరావు అరెస్ట్ కూడా మేమే చూపించాము. తర్వాత ఆయన నుంచి పత్రాన్ని స్వాధీనం చేసుకోవడము. సో ఆ సెట్లు కూడా మేము కొద్ది రోజులు వర్క్ చేసాము. అంటే మీరు చేస్తున్న టైంలో ఇది పెందుర్తి, ముషిడివాడ, సబ్బవరం ఆ బెల్ట్లో ఎక్కువ ఉందా స్కామ్, లేదా గాజువాక వైపు ఎక్కువ కనిపించింది? అదే సిటీ పరిధికి వచ్చేసరికి చాలా ప్రాంతం నుంచి కంప్లైంట్ వచ్చినాయి. సో ముఖ్యంగా జరిగిందంతా ఉత్తర జోన్ 1 ప్రాంతంలో ఎక్కువ జరిగినాయి కాబట్టి జోన్ వారీగా అన్ని జోన్లు కూడా కంప్లైంట్ స్వీకరించి వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేసేవారు అప్పుడు. ఓకే. ఆ ప్రాంతం. సో వైజాగ్ డీసీపీ తర్వాత నెక్స్ట్ వైజాగ్ డీసీపీ ఇంకేమో లాస్ట్లో అది కిడారి సర్వేశ్వరరావు కేసు మీకు తెలిసి ఉంటుంది. సో మావోయిస్ట్ చేతిలో ఆ రోజునే ఇద్దరిని కిడారి సర్వేశ్వరరావు గారిని మరియు శివేరి సోమ గారిని ఇద్దరు వాళ్ళు ఒక గ్రామ సందర్శన కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మావోయిస్టులు వాళ్ళని చుట్టుమెట్టి ఇద్దరిని కూడా హతమార్చడం జరిగింది. సో అప్పుడు నేను డీసీపీ వైజాగ్ ఉండేవాడు. అది వచ్చేది వైజాగ్ రూరల్ డిస్టిక్. రావులదేవ్ శర్మ గారు ఎస్పీగా ఉండేవారు. సో అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ డిసిజన్ మేరకు నాకు సిట్ ఆఫీసర్స్ సెకండ్ టైం ఆ కేసును ఇన్వెస్టిగేషన్. సార్ ఇప్పుడు మీరు సిట్ ఆఫీసర్కి వెళ్ళారు, మీరు ఆల్రెడీ ఇక్కడ పాడేరులో చేసి వచ్చారు. అంటే వాళ్ళు కిడారి సోమగారు చంపడానికి దాదాపు 15 రోజుల నుంచి వాళ్ళు అక్కడ రెక్కి వేసుకుని ఆ గ్రామంలో ఉన్నారు. మరి ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజల వద్దకు పోలీసింగ్, ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు రాలేదనుకుంటారు? లేదు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగానే ఉంది. అక్కడ అప్పుడు ఉన్న రావులదేవ్ శర్మ గారు, అప్పుడు ఉన్న ఓఎస్డి సిద్ధార్థ్ కౌశల్ గారు, తర్వాత ఏఎస్పీ పాడేరు అమిత్ బర్దర్ గారు ఒక మంచి సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారు. సర్ప్రైజ్ అని ఉంటుంది. మావోయిస్టులు కూడా సర్ప్రైజ్ ఇస్తుంటారు. పోలీసులు ఒకసారి మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాము, వాళ్ళు మనకి సర్ప్రైజ్ ఉంటారు. ఈ రెండు ఇట్స్ బ్యాటల్ ఫీల్డ్ కాబట్టి సో వాళ్ళ టాక్టిక్స్ ఉంటే మనకున్న మన టాక్టిక్స్ సర్ప్రైజ్లో ఒక్కసారి ఇదే అయిపోతుంటాయి. అంటే తప్ప ఇన్వెస్ట్ మీరు సిట్ ఆఫీసర్కి వెళ్ళిన తర్వాత అందులో బయటపడ్డ అంశాలు ఏమున్నాయి? దాంట్లో వాళ్ళు ఉనికి కోసం చేసిన హత్యలు తప్ప వేరే కారణాలు ఏం లేవు. శివేరి సోమ గారు కానీ కిడారి సర్వేశ్వరరావు ఇద్దరు ఆ ఏరియాల కోసము అహర్నిశి పనిచేసిన ఒక పార్టీ కార్యకర్తల నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఇద్దరు ఒక నాయకులు. వాళ్ళు ముఖ్యంగా ఏమంటే ట్రైబల్ నాయకులు ఎవరైనా పైకి ఎదిగితే మావోయిస్టులకి ఎక్కడ వాళ్ళ ఉనికి కోసం ఇది ఒక అడ్డంగా వస్తుందో, ప్రజలు వాళ్ళ మాట విన్నారో, మావోయిస్టులు రిక్రూట్మెంట్ తగ్గిపోతుందో, సో అలాంటి టైంలో తర్వాత రామగూడ ఎన్కౌంటర్కి ఒక ప్రతీకారంగానే ఉండొచ్చని ఒక ఉద్దేశంతో ఉనికి కోసం చేసిన 2 హత్యలు తప్ప దాని వెనక వేరే ఎవరు వెనక పాడేరు ఎస్ఐ అక్కడ ప్రజలతో పట్టణం దురుసుగా ప్రవర్తించడం కూడా కారణం అనేది కూడా అనిపిస్తుంది. అది లేదు. జనరల్గా కొన్ని ఏరియాలు ఏమవుతుందంటే రోడ్ల మీద నిలబడి కొంతమంది మీద చలాన్ రాయడము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు ఉంటాయి తప్ప జనరల్గా పోలీసులు ప్రజల మీద తిరిగిబడ అవకాశాలు చాలా తక్కువ. ఆ రోజు ఎందుకంటే కిడారి సర్వేశ్వరరావు గారు ఒక వెరీ పాపులర్ లీడర్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియా. ఆయన చనిపోయాడు కాబట్టి ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్ పోలీస్ స్టేషన్ మీద దాడిలో జరిగినాయి తప్ప దాంట్లో పోలీస్ నెగ్లిజెన్స్ మీద ఏం దాడి జరిగినట్టు మనం ఇన్వెస్టిగేషన్ ఏం తెలియలేదు. తర్వాత మనం ఆ ఇన్వెస్టిగేషన్స్లో కూడా వెంటనే 3 మేము అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసినప్పుడు చెప్పింది కూడా వాళ్ళు మావోయిస్టులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు, ఎమ్మెల్యే గారు మూమెంట్లో చెప్పిన వాళ్ళు చెప్పిన ఒక ఆధారాలతో సహా ఈ వరకు మేము ఒక నిర్ధారణకి వచ్చింది ఏమంటే ఉనికి కోసం చేసిన హత్యల తప్ప దాంట్లో కిడారి సర్వేశ్వరరావు గారి మీద కానీ శివేరి సోమ మీద కానీ అది ఏమి పర్సనల్గా గ్రడ్జెస్ మీద చేసినది ఏం లేదు. అంటే బాక్సైడ్ గనుల కోసమే ఆ తవ్వకాలకు అనుమతిస్తున్నారు కాబట్టి మేము దాడులు చేసాం. అదేవిధంగా మీరు చెప్తున్న పాడేరు బ్యాక్ సైడ్ గ్రానైట్ల విషయంలో కూడా కిడారి సోము ఇద్దరు లీడర్స్కి సంబంధించి మేము బాగా లోతుగా ఎంక్వైరీ చేశాము. ఈవెన్ వాళ్ళ అకౌంట్స్ కూడా పరిశీలించడం జరిగింది. మీరేం ఒక మైనింగ్ వ్యవహారం చెప్పారో దాంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారని కూడా మేము చెక్ చేయగలిగితే కిడారి సర్వేశ్వరరావు కానీ శివేరి సోమ కానీ ఓన్లీ 5% అంతే తప్ప దానికన్నా ఎక్కువ వాళ్ళది ఎక్కడ కూడా లేదు రోల్స్. సో ఆ 5% మీకు ట్రైబల్ ఏరియాలో ఉన్న క్వారీలు మీకు తెలుసు, ఏం మరీ పెద్ద క్వారీలు ఏం కాదు. అక్కడ జరుగుతున్న గవర్నమెంట్ పనుల కోసము ఈ చిన్న చిన్న కంకర్ సప్లై చేసే కోసం నడుస్తున్న క్వారీలు తప్ప పెద్ద మొత్తం క్వారీ బిజినెస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్స్ ఉండేచ్చు క్వారీలు ఏం కాదు. సో దాని నుంచి మావోయిస్టులు టార్గెట్ అవడం అంటే ఏం కాదు. అంటే మీరు అన్నట్లుగా వాళ్ళు ఉనికి చాటు చేసుకోవడం దిగిన తర్వాత టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా మీరు ఎందుకంటే అక్కడ అప్పుడు ఘటన జరిగిన తర్వాత కొన్ని సెల్ ఫోన్స్ వాళ్ళు తీసుకుపోయారు. ఆ సెల్ ఫోన్స్ ఎక్కడ తీసుకుపోయారు అనే వరకు కూడా మేము ట్రాక్ చేశాము. తర్వాత నేర సాక్షులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇద్దరిని కూడా చంపడం జరిగింది కాబట్టి ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యక్షంగా మాట్లాడాము. నాకిన ముందు ఏబీ వెంకటేశ్వరరావు గారు నాతోనే బైక్లో వచ్చారు. నైట్ ఏబీ వెంకటేశ్వరరావు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ముందు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు సర్క్యూట్ హౌస్లో ఉన్నారు, చినరాజప్ప గారు. వెంటనే సర్క్యూట్ హౌస్కి వెళ్ళాము. ఏబీ
వెంకటేశ్వరరావు సార్ చిన్నరాజప్ప గారిని కలిసిన తర్వాత మళ్ళీ పోలీస్ గెస్ట్ హౌస్కి వచ్చాము. పోలీస్ గెస్ట్ హౌస్కి వచ్చేసరికి ఆల్రెడీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అక్కడే ఉన్నారు, సిపి విశాఖపట్నం ఉన్నారు, మళ్ళీ రూరల్ ఎస్పీ గారు అందరూ గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడుకొని వెంటనే నాకు ఆదేశాలు ఇచ్చి మీరు ఇమీడియట్లీ నైట్ వెళ్ళిపోయి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి అంటే నేను నైట్ ఒక 2 o'clock నేను బయలుదేరితే ఏబి వెంకటేశ్వరరావు గారు నా వెనకనే 2:30, 3 o'clock నైట్నే బయలుదేరిపోయారు. నేను ఇంకేం వరకు రీచ్ అయ్యి పోలీస్ స్టేషన్స్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఇంకొన్ని వస్తువులు కాలిపోతున్నాయి. మేము రాహుల్ దేవ్ శర్మ గారు, ఐశ్వర్య రాస్తగి ఉండేవాడు, అప్పుడు ఏఎస్పీ అడ్మిన్ ఉండేవాడు విశాఖపట్నం, మేము ముగ్గురు అక్కడ ఉంటే ఏబి వెంకటేశ్వరరావు నైట్ వచ్చేసారు. 3:30, 4 o'clock అరకు వస్తే మార్నింగే మేము వెళ్ళిపోదాము ఆ జరిగిన ప్రాంతం చూస్తామంటే నేను ఏబి వెంకటేశ్వరరావు ఒక 2-wheeler బైక్ తీసుకున్నాము. ఆయన ఒక పిస్టల్, నేను ఒక పిస్టల్ వేసుకుని అక్కడ నేను పాడేరు ఏఎస్పీగా చేసాము కాబట్టి అక్కడ ఒక సర్పంచ్ మాకు పరిచయం ఉండేవాడు, దుమ్రిగూడ ఎస్ఐ ఒకటి పరిచయం ఉండేవాడు. ఆ ఎస్ఐ పరిచయంతో ఒక సర్పంచ్ని తీసుకుని ఆ సర్పంచ్ మాకు రూట్ చూపించాడు. సో అలాగే నేను ఏబి వెంకటేశ్వరరావు సార్ ఇద్దరు 2-wheelers బండి మీద సార్ వెనక కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నాము. మేము ఇద్దరు ముందు ఆ ప్రాంతానికి వెళ్ళి రీచ్ అయ్యి ఫస్ట్ మీరే రీచ్ అయ్యారు? మేమే ఫస్ట్ మేము అంటే అంతకుముందు కొంతమంది విలేకరులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు వెళ్ళారు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ కోసం మేము వెంకటేశ్వరరావు ముందుగానే వెళ్ళిపోయాము. వెళ్తే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులతో మేము నేరంగా మాట్లాడాము. ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఏం జరిగిందని ఒక సవివరంగా మాట్లాడిన తర్వాత మనకున్న టెక్నికల్ ఆధారాలు, తర్వాత వేరే సోర్స్తో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము 4గురిని అరెస్ట్ చేసి వాళ్ళు రిమైండింగ్ చేసిన తర్వాత దట్ కేసు ఐ గివన్ ఇట్ టు రాహుల్ దేవ్ శర్మ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేసి కర్నూలు జిల్లా ఎస్పీగా వచ్చాను. దాని తర్వాత ఎన్ఐఏకి ఆ కేసు హ్యాండ్ ఓవర్ అయింది. కానీ వీళ్ళ మూమెంటు వాళ్ళకి ఎలా తెలిసిందండి, ఎవరి ద్వారా వచ్చింది? అక్కడ ఒక పార్టీ వర్కర్ ఉండేవాడు, సుబ్బారావు అని పేరు ఏదో ఉండేది. సుబ్బారావు అక్కడ మండల పార్టీ ఎంపీపీ ఎక్స్ ఎంపీపీగా ఉండేవాడు. సో ఆయన మావోయిస్టు సంపర్కానికి వచ్చాడు. శోభన్ అని ఒక గంజాయి స్మగ్లర్ మావోయిస్ట్ సంపర్కానికి వచ్చాడు, ఇంకో లేడీ కమల అని ఒక లేడీ. సో ఈ ముగ్గురు మావోయిస్టుల సంపర్కానికి వచ్చిన తర్వాత సో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారు మూమెంట్ వాళ్ళకి లీక్ అయింది. అది కూడా ఏమంటే ఒక ర్యాండమ్ అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం కాదనమాట. అది రావచ్చు ఎమ్మెల్యే గారు ఇలాంటి ఒక ఊర్లో కార్యక్రమాలు ఉండొచ్చు అనే ఒక చిన్న క్లూజ్ మీద వెళ్ళింది తప్ప పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం లీక్ కాలేదు. అంటే మీరు అన్నట్లుగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా వాడు మూమెంట్ చెప్పడం, వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో రావడం అంతా సీక్వెన్స్ ఉంది కదా. అవును, అది ఇన్వెస్టిగేషన్స్లో మనకి క్లియర్గా తేలింది. టవర్ డంప్ ద్వారా మనము అనాలిసిస్ చేస్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు బయలుదేరినట్టు, అక్కడ ఉన్న అవతల మావోయిస్టులకి ఇన్ఫర్మేషన్ చేరినట్టు, తర్వాత వాక్య టాకీ ద్వారా కూడా సమాచారం ఇచ్చినట్టు మనకన్నీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా జరిగిన తర్వాత వాళ్ళు ఇటువైపు కొరాపట్ వైపు వెళ్ళిపోయారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 15 కిలోమీటర్లు కాళ్ళ నడకన దారితో వాళ్ళంతా నడిచి వెళ్ళి అవతల కొరాపొట్టు ఉంటుంది, కొరాపొట్టు రాష్ట్రానికి రీచ్ అయినారు. అక్కడ యాక్చువల్లీ బేసికలీ అది నందాపురం ఏరియా కమిటీనే ఉంటుంది. ఆ కమిటీతో కలిసి ముఖ్యంగా అప్పుడు సీనియర్ మావోయిస్టు కేడర్స్ అరుణ కూడా వచ్చినట్టు, అవతల కొద్ది దూరంలో చలపతి ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. సార్ మీరు ఉన్న టైంలోనే ఏఓబీలో బాకూరు వెంకటరమణ కోసం మీరు బాగా ట్రై చేశారు. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ హుకుంపేట మండలంలో బాకూరు అనే గ్రామంలో ఉండేవాడు. తర్వాత ఆయన రామగూడ ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో ఆయన ఉన్నప్పుడు వరకు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ గురించి మేము బాగా ఇన్ఫర్మేషన్, గణేష్ అని అక్కడ లోకల్గా స్టేట్ కమిటీ మెంబర్ కూడా కాబట్టి కొంచెం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా అది. ముఖ్యంగా పెద్దబయలు ప్రాంతము, హుకుంపేట ప్రాంతంలో కొంచెం ఎక్కువ ఉన్నారు. ఒక ప్రభాకర్ అని మిలిషియా కమాండర్ ఉండేవాడు. ఇప్పుడు ఐ థింక్ ఆయన ఏరియా కమిటీ మెంబర్గా డీసీఎం స్థాయి వరకు వచ్చినట్టున్నాడు. అప్పుడు ప్రభాకర్ మూమెంట్ కూడా ఎక్కువ ఉండేది ఆ ఏరియాలో. పెద్దబయలు ఏరియా కమిటీ ఉండేది, పెద్దబయలు ఎల్ఓఎస్ ఉండేది. మేము స్టార్టింగ్ నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు పెద్దబయలు అనేది ఒక లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్ టైప్ ఉండేది, ఎల్ఓఎస్. ఇప్పుడు అది ఒక ఏరియా కమిటీగా కొంతమంది సభ్యుల్ని రిక్రూట్మెంట్ చేసుకుని ఒక ఏరియా కమిటీగా మారింది ఇప్పుడు పెద్దబయలు. సార్ మీరు ఆ ఏరియాలో ఎక్కువగా పనిచేశారు కదా, జనరల్గా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా కనుమరుగుతున్న టైంలో కూడా కొంతమంది ప్రజలు వాళ్ళ వైపే ఎందుకు మొగ్గు చూపడానికి కారణం ఏమనుకుంటాం? బలవంతంగా తీసుకోపోతున్నారు ప్రజల్ని. ఎవరు లేదు, విల్లింగ్గా ఎవరు వెళ్ళట్లేదు, అంతా ప్రభుత్వం వైపే ఉన్నారు. బలవంతంగా బెదిరించి మేము చెంపుతామని బెదిరించి ఏదో ఒక కారణంతో ఒత్తిడి పెట్టి వాళ్ళు తీసుకుపోయి తర్వాత వాళ్ళని వదిలిపెట్టకుండా సెంట్రీ డ్యూటీ అది చేసుకుని బాగా ఒక హింసాత్మక రూపంగా వాళ్ళు చూస్తున్నారు ట్రైబల్ని. తర్వాత స్వయంగా వెళ్ళి మూమెంట్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇటీవల కాలంలో ఎవరు లేదు, అందరూ బలవంతంగా వెళ్ళిపోయిన వాళ్ళు. సార్ వైజాగ్ డీసీపీ తర్వాత నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వచ్చానండి. మధ్యలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు కానీ లేదు తునిలో జరిగిన ఘటనలకు మీకు సిట్ ఆఫీసర్గా పెట్టడానికి కారణం? తునిలో ఆ రోజు ఈ ఘటన జరిగిన రోజు నేను ఓఎస్డి చింతూరుగా ఉన్నాను.
సో ఓఎస్టీ చింతూరుకు ఉన్నప్పుడు ఆ రోజు మాకు బందోబస్తుకి యాక్చువల్లీ నేను రాలేదు, బట్ సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ ఒకటి ఇన్సిడెంట్ అయింది, ఆ కేసులో మీరే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫోన్ వస్తే వెంటనే నేను టునీ పోలీస్ స్టేషన్కి ఆ రోజు రీచ్ అయ్యాను. అప్పుడే సిఐడికి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు హరికృష్ణ గారు సిఐడి ఎస్పీ ఉంటే ఆయన కూడా వచ్చారు. సో మేము హరికృష్ణ గారు నైట్ కూర్చొని ఒక 74 ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఏ ప్రాంతంలో ఏం జరిగినాయి, ఎన్ని బండిలు కాలిపోయినాయి, నష్టం ఎంత జరిగింది, ఎంతమంది ముద్దాయిలు. సో నైట్ మనం ఒక 74 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ముద్దాయిలు ఎవరెవరు ఉన్నారు దాని భాగంగా తర్వాత 2 రోజుల తర్వాత ఐ థింక్ నెక్స్ట్ డే అనుకుంటాము మన సిఐడి ద్వారకా తిరుమలరావు సార్ కూడా వచ్చేస్తున్నారు. కంప్లీట్గా సార్ చెప్పినట్టు సార్ ఆదేశాల మేరకు దాదాపు ఒక 1.5 month వరకు నేను ఓఎస్డీగా చింతూరులో ఉంటూ ఈ టోనీ కాపు గర్జన కేసులో నేను ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉన్నాను. ముఖ్యంగా బాగా ఛాలెంజ్ ఉంది, ఇది ఒక మాబ్ ఇది జరిగింది కాబట్టి. సో ముఖ్యంగా మనకి అక్కడ దొరికిన ఆధారాలు ఓన్లీ వీడియోస్, చాలా వరకు చాలామంది విలేకరుల నుంచి మనకి వీడియో సేకరించాము, పబ్లిక్ నుంచి కూడా చాలా మనకి వీడియో పంపించారు. తర్వాత మన డంప్ అనాలిసిస్, విట్నెసెస్ ఎగ్జామినేషన్, దాని ద్వారా బాగా మంచి వర్క్. ఇన్వెస్టిగేషన్లో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో కొంతమంది వ్యక్తులు ప్రోబ్ చేయబట్టే ఆ మాబ్ అంతా ఇటు తిరిగిందంటున్నారు, వాస్తవం అంటారా? ఆ ఇన్వెస్టిగేషన్స్లో ఏముందో ఫైనల్, బికాజ్ నేను ఉండేది 1.5 month చేశాను కాబట్టి, అండ్ ఐ వాజ్ నాట్ ఇన్ ద సీన్ ఆ రోజు. సో ఇక్కడ విషయంకి వస్తే సార్, జగన్ గారి మీద ఎయిర్పోర్ట్లో ఆ దాంట్లో కూడా మీరు సిట్ ఆఫీసర్. అప్పుడు అది జరిగింది Zone 2 ప్రాంతంలో. ఆ జరిగిన రోజు మళ్ళీ మేము ఆ రోజు యాక్చువల్లీ హెడ్ క్వార్టర్కి ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ కోసం మీటింగ్ వచ్చాము. మేము కానీ సిపి మహేష్ లడ్డా సారు ఎవరు ఆ రోజు విశాఖపట్నంలో లేదు. అప్పుడు ఉన్న ఒకటే ఆఫీసర్ డీసీపీ క్రైమ్ దామోదర్ గారు ఒకరే ఉన్నారు ఆ రోజు. సో ఇక్కడ వచ్చిన వెంటనే ఇలాగ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందని చెప్తే అప్పుడు సిపి సారు వెంటనే నేను బయలుదేరిపోయాను. సిపి సార్స్ కూడా ఆ రోజే వచ్చారు. దాని తదుపరి ఇన్వెస్టిగేషన్స్ అంతా సిపి సారు, మేము, తర్వాత కొంతమంది బయట నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. మన ఏసీపీ అప్పుడు నాగేశ్వరరావు ఏసీపీగా ఉండేవాడు. సో ఆయనకి మనం అంతా గైడ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాము. సార్ వైజాగ్ తర్వాత కర్నూలు ఎస్పీ. కర్నూలు వచ్చేసరికి మీకు డిఫరెన్స్ ఏరియా కనిపిస్తుంటుందండి, పనిచేసే ప్రాంతం ఒక్కొక్కదానికి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ఏరియాలో పనిచేసి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బాగా డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా ఉన్న కర్నూలు ఇప్పుడు బాగా తగ్గుముఖం పట్టింది, కానీ కొన్ని ఏరియాలో ఉంది వాస్తవం. కొన్ని ఏరియాలో ఇంకా ఉన్నాయి, ముఖ్యంగా మనకి పత్తికొండ ఏరియాలో, బనగానపల్లి ఏరియాలో, ఆళ్లగడ్డ ఏరియాలో కొన్ని ఏరియాలు ఇంకా కొన్ని ఫ్యాక్షనిజమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా ఆ ఏరియా మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే నేను వచ్చేసరికి ఆల్రెడీ ఎలక్షన్ దగ్గర, నేను నవంబర్కి వచ్చాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ దగ్గర వచ్చినాయి కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టాము. జనరల్ ఎలక్షన్స్ను ప్రశాంతంగా కర్నూలు జిల్లాలో చేయాలని. సో దాని భాగంగానే వస్తూ ఫ్యాక్షన్ లీడర్స్ మీద కొంచెం మంది మీద నిఘా పెట్టాము. తర్వాత ఫ్యాక్షన్ గురించి కొంచెం స్టడీ చేసాము, ఎట్లా ఉంటుంది, ఏ యాంగిల్లో మనం వెళ్తే ఈ ఫ్యాక్షనిజంని కంట్రోల్ చేయగలుగుతాం. ఎలక్షన్ టైంలో అట్లీస్ట్ ఎలక్షన్ టైంలో వైలెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము దానిపై ఒక పక్క ప్రణాళికతో ఒక ఎలక్షన్స్ చేసుకోమంటాము. ఆ ఎలక్షన్స్లో మీరు చూస్తే రాయలసీమ జిల్లాలో తక్కువ వైలెన్స్తో జరిగిన జిల్లా అంటే కర్నూలు. ఓన్లీ 18 కేసెస్ మాత్రమే వైలెంట్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. అది కూడా లేకపోతే ఎలక్షన్ కాదు. ఎగ్జాక్ట్లీ. కొద్దిగా ఆళ్లగడ్డలో ఒక 2 చెదురుముదురు ఘటనలు తప్ప మిగతా ప్రాంతంలో ప్రశాంతంగా. సార్ మీరు ఇక్కడ కేసులు ఉన్నా అంటే మీకున్న దీంట్లో డెప్త్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, అంటే రూల్స్ కార్డ్ చూస్తుంటారు మీరు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మీరు చెప్తున్న బనగానపల్లి, ఆళ్లగడ్డ, నంద్యాల, చాలామంది మీకన్నా ముందు చాలామంది ఆఫీసర్స్ ఈ రోజుకు ఉందంటే వాళ్ళందరూ వర్క్ చేసి పట్టారు 100%. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఫ్యాక్షన్ మూలాలు అక్కడ కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏమనుకోవచ్చు? ముఖ్యంగా పొలిటికల్ సుప్రీమసీ కోసం ఉన్న ఫ్యాక్షన్స్. ఇంతకుముందు పెద్ద గ్యాంగ్ వార్ టైప్ జరిగేది ఏం కాదు, పొలిటికల్ సుప్రీమసీ కోసమే ఫ్యాక్షన్స్ ఉన్నాయి విలేజ్లో. అదొకటి తప్ప ఇంకా క్యాస్ట్ గురించి కానీ, క్యాస్ట్ డామినెన్స్ దాన్ని కంట్రోల్ చేయడానికి మరి మీరు ఏం చేస్తారు? ముఖ్యంగా యువత కొంత ఈ సీనియర్ ఫ్యాక్షన్ లీడర్స్ ఎవరు వెళ్ళట్లేదు, కేసు వల్లనో లేదో వేరే ఏదో కారణంతో వాళ్ళంతా సైలెంట్ అయిపోయినారు. ఈ సెకండ్ జనరేషన్ లీడర్స్ కొంతమంది ఏమున్నారో వాళ్ళకి దీనికి పూర్వాపర తెలియకుండా కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది అనేది కొంచెం అవగాహన లేకుండా కొంతవరకు ఫ్యాక్షన్స్లో ఏదో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తే వెంటనే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా చెప్పాలో అలా చెప్పాము. కొన్ని చోట్ల గట్టిగా కౌన్సిలింగ్ కూడా జరిగినాయి, చాలామంది మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. పార్టీకి అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఎప్పుడు కేసు కట్టడము, పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ మొదలుపెట్టామో అప్పుడు కొంచెం వాళ్ళకి కూడా అర్థమైంది ఇంకా ఫ్యాక్షనిజంలో ఉంటే ఇది అయ్యే పని కాదని. చాలామంది కొంత మార్పులు వచ్చినాయి, ముఖ్యంగా యంగ్ లీడర్స్లో కొంత మార్పు వచ్చిందని మేము చెప్పాం. అంటే జనరల్గా ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలంటే చాలామంది మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్ 2 రీజన్స్ పట్టుకున్నారు. ఒకటి ఫ్యాక్షనిస్ట్కి సంబంధించిన
ఆక్సిజన్ అంటే ఫైనాన్షియల్ రూట్స్ కట్ చేయడం. రెండోది ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఫ్యాక్షనిస్ట్ వెనక్కి తిరుగుతుంది. ఆ కమ్యూనిటీని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి లేదా ఫ్యామిలీ నుంచి వాళ్ళకి మార్పులు తీసుకొచ్చే కేసులు అవుతున్నాయి, ఫ్యామిలీస్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, కోర్టులు ఇవన్నీ ఉంటాయని చెప్పడం అని తీసుకొచ్చారు. ఆ 2 రీజన్స్లో మీరు ఇప్పుడు వెళ్తున్నారా లేదా మీ దగ్గర కొత్త ప్రణాళిక? కరెక్ట్గా మీరు చెప్పినట్టు ఒకటి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇది చేయడము. ఇటీవల కాలంలో ఫ్యాక్షన్ లీడర్స్కి ఫైనాన్షియలీ దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. ఏదో క్వారీస్ ఉన్నాయి, లేదంటే ఫ్యామిలీ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్లో, లేదంటే పిల్లలు చదివితే హైదరాబాద్లో లేదా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో ఫైనాన్షియల్లీ దే ఆర్ ఆల్ వెల్ ఆఫ్. సో ఆ లింక్ కట్ చేయడము కొంచెం కష్టసాధ్యం ఇటీవల కాలంలో. ఎందుకంటే అవన్నీ లీగల్గా చేస్తున్న బిజినెస్, ఇల్లీగల్గా ఎవరు ఏం బిజినెస్ చేయట్లేదు. తర్వాత ప్రొహిబిషన్ వచ్చింది కాబట్టి ఈ సారా కూడా లేదు, నాటి సారా, ఈ ఐడి లిక్కర్ అలాంటిది సిండికేట్ కూడా లేదు కాబట్టి సో ఏం ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో ఆ ఇల్లీగల్ బిజినెస్ మేమేం అడ్డంకి చూపించకుండా అదేం మనం ఫైనాన్షియల్గా వాళ్ళ మీద ఏం వెరీ ఒత్తిడి ఏం పెట్టలేదు. సెకండ్ మీరు ఏం చెప్పారు, ఒక్క కమ్యూనిటీ ఈ జిల్లాకు వచ్చేసరికి లీడర్స్కి ఒకే కమ్యూనిటీ సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా కపట్రాలది ఏమి కోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత చాలా మందిలో బాగా మార్పు వచ్చింది. కపట్రాల వెంకటప్పలనాయుడు మర్డర్ కేసులో జీవిత ఖైదు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మనం కోర్టులో తీసుకువచ్చి ఈవెన్ పెరోల్ కూడా దొరకకుండా వచ్చేసరికి ఈ కేసులు కోర్టు తర్వాత కన్విక్షన్ మాకెందుకని దాంట్లో చాలామందికి అవేర్నెస్ వచ్చి ఇప్పుడు క్రిమినల్ కేసు పడుతుందనే ఉద్దేశంతో ఎవరు కూడా ఎక్కువ లీడర్స్ సపోర్ట్కి వెళ్తూ ఈ ప్యాక్షన్ మర్డర్ ఇలాంటివి చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు. సో ముఖ్యంగా జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో హెల్ప్ అస్ ఇన్ ఏ బిగ్ వే బై గివింగ్ గుడ్ కన్విక్షన్స్. అది సార్ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కాకుండా రెగ్యులర్ క్రైమ్ ఏం కనిపిస్తుంటుంది? రెగ్యులర్ క్రైము మనకి గృహ హింస కిందనే ఉంటాయి. మనకి ఎస్సీ ఎస్టీకి ఎక్కువ కేసు నమోదు అవుతుంటాయి ఈ జిల్లాలో. కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ నమోదు అవుతుంటాయి. రోడ్ యాక్సిడెంట్లు, దాని తర్వాత ఎకనామిక్ అఫెన్స్ కూడా జరుగుతుంటాయి. సైబర్ క్రైమ్ కేసులు ఉంటాయి. కర్నూలు జిల్లా మిక్స్ ఆఫ్ ఆల్లో ఉంటుంది. కొన్ని ఏరియాలో అయితే మన శ్రీశైలం ఏరియా వచ్చేసరికి కొంచెం తక్కువ క్రైమ్ నమోదు అవుతున్న ఏరియా. ధార్మిక క్షేత్రాలు ఎక్కువ మీ కర్నూలు జిల్లాలో. శ్రీశైలము, మంత్రాలయము, అహోబిలము, మహానంది, యాగంటి, సో చాలా ఫేమస్ రిలీజియస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కర్నూలు జిల్లా పోలీసింగ్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఒకవైపు ఫ్యాక్షనిజము, ఇంకోవైపు వెరీ ఫేమస్ రిలీజియస్ ప్లేసెస్ కూడా ఉంటాయి. చాలా చోట్ల జాతరలు జరుగుతుంటాయి, విఐపి మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి సో అన్నీ చూసుకొని పోవాల్సింది. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వర్కింగ్ యాజ్ ఎస్పీ కర్నూలు. వీటితో పాటు మీరు టెక్నాలజీ కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారనే విషయం తెలుస్తుందండి. అంటే కర్నూలు జిల్లాలో టెక్నాలజీ, కర్నూలు జిల్లా పోలీసులకి టెక్నాలజీ ఏ విధంగా అలవాటు చేస్తున్నారు? అదే సీసీటీవీల విషయంలో పెట్టడం కానీ మిగతా. బేసికలీ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఐఎమ్ నాట్ ఏ టెక్నాలజిస్ట్. కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నాకు తెలిసిన అంశాలన్నీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో ఉన్న మా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మేము ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాని ద్వారా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ అని సిటీలో ఉన్న అన్ని లాడ్జెస్ హోటల్స్కి అది పెట్టేశాము. అంటే మీరు ఎవరైనా లాడ్జెస్లో రూమ్ తీసుకోవాలన్నా కంపల్సరీ మీ ఒక ఫోటో ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో మొబైల్ నెంబర్ చెక్కింగ్, మీ వెహికల్లో వస్తే ఆ బండి నెంబర్ ఇవ్వాలి. ఈ అన్ని నమోదు చేస్తూ అన్ని హోటల్లో ఫ్రంట్ అండ్ డెస్క్లో ఒక విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ ఆన్లైన్ డేటా సేకరించి స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు రోజు వారికి ఒక 2000-3000 పీపుల్ ఎవరెవరు హోటల్లో చెక్ ఇన్ అవుతున్నారో ఆ డేటా అంతా మా దగ్గర వచ్చింది. సెంట్రలైజ్డ్ డేటా, విజిటర్ మానిటరింగ్ సిస్టమ్. ఆ డేటాని మన పోలీస్ స్టేషన్లో ఉన్న డేటాతో మేము కంపేర్ చేయడం మొదలుపెట్టాం. దాంట్లో ఎవరైనా పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ఉన్నారా, మిస్సింగ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏదో వేరే కేసులో పోలీసుకి దొరకకుండా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా. సో ఈ ఒక వెరిఫికేషన్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని కేసులో సక్సెస్గా మేము పట్టుకోగలిగాము. విజయవాడ నుంచి ఒక కుర్రాడు మిస్ అయ్యి వైజాగ్లో లాడ్జ్ తీసుకుని వెంటనే విజయవాడ నుంచి ఫోన్ వస్తే వెంటనే మేము ఏ లాడ్జ్లో ఉన్నామని విత్ రూమ్ నెంబర్తో సహా చెప్పగలిగాం. సో అలాంటి ఒక టెక్నాలజీ విశాఖపట్నంలో విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ అని మొదలు పెడితే దానికి టెక్నాలజీ సభ అవార్డు కూడా దొరికింది 2018. దాని తర్వాత ఇక్కడ ఎలక్షన్ టైంలో టెక్నాలజీని మేము పెద్ద మొత్తం వినియోగించుకున్నాము. ముఖ్యంగా ఈ చెక్ పోస్టులు వెహికల్ చెక్ చేయడానికి ఒక నాకాబందీ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేశాము. తర్వాత ఎలక్షన్ టైంలో సీజర్ చేసిన సీజర్స్ని ఆన్లైన్ రూపేణ మనం చూపించడానికి ఈ సీజర్ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేశాము. అది కాకుండా ఈ ఎలక్షన్ టైంలో వస్తున్న హండ్రెడ్స్ ఆఫ్ కరస్పాండెన్స్ మీకు వస్తాయి, రేడియో మెసేజెస్ వస్తాయి, లెటర్స్ వస్తాయి. అన్నీ క్రోడీకరించి డిజిటల్ స్కాన్ చేసి ఒక పోలీస్ కోసమే సపరేట్ వెబ్సైట్ డెవలప్ చేసుకుని ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఆ ఒక డిజిటల్ లైబ్రరీ టైప్ ఉండాలనే ఉద్దేశంతో అది ఒక వెబ్సైట్. సో ఇలాగ ఒక 4-5 వెరీ ఐటీ ఇనిషియేటివ్స్ కర్నూలు జిల్లాలో ఎలక్షన్ టైంలో వాడిన దానికి బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అవార్డు కూడా మాకు దొరికింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఐ రిసీవ్డ్ బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అవార్డు. సార్ కర్నూలు జిల్లాలో మీ ఇన్వెస్టిగేషన్లో అంటే మీ సూపర్విజన్లో తొందరగా బ్రేక్ అయిన కేసు ఏమని గుర్తుంది? ఉన్నాయండి. కర్నూలులో జోహరాపురం అని ఒక ఏరియాలో ఒక బాంబు పేలి మనం ఒక ఏఎస్ఐ చనిపోయాడు. ఆ కేసు కూడా ఎవరికి మనకి క్రాక్ కాలేదు.
ఉన్నాయి కొన్ని 2-3 ఛాలెంజింగ్ కేసులు కూడా మేము బాగా ప్రయత్నం చేశాము, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా నేను కర్నూలులో ఉన్న వరకు ఆ కేసులో ఏదో ఒక పురోగతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చూద్దాం. ఓకే సార్, ఇక కరోనా విషయంకి వస్తే, కరోనా స్టార్టింగ్లో కర్నూలులో కొంత స్థాయికి ఉంది, ఒకేసారి అంత స్థాయి పెరగడానికి కారణం ఏమిటి? కర్నూలు బిగినింగ్లో ఒకే కేసు నమోదైంది, దట్టు సంజామల మండలం నొస్సం గ్రామంలో. ఆయన రైల్వే ట్రాక్మెన్గా పనిచేసేవాడు. సో దాని తర్వాత ఒకేసారిగా ఈ ఢిల్లీ రిటర్నీస్ ఇష్యూ రావడం వల్ల జిల్లాకు దాదాపు ఒక 357 మంది ఢిల్లీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైనట్టు మనకి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళందరినీ మనము క్వారంటైన్ సెంటర్స్కి వచ్చి మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఈ వరకు 83 మందికి పాజిటివ్ వచ్చినాయి. అంటే వీళ్ళు 83 మంది వాడొకరు. ఈ రోజుకి జిల్లాకి 84 కేసులు కరోనా పాజిటివ్ వచ్చినాయి. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మనకి మెయిన్ సిటీస్ ఏమున్నాయి, కర్నూలు నగరంలో 19 కేసు, అలాగే నంద్యాలలో కూడా 18 కేసు, బనగానపల్లిలో 4 కేసు, చాగల్మరిలో కేసు ఉన్నాయి, ఓరోకల్ మండలంలో కేసు వచ్చినాయి. సో ఇలాగ జిల్లాలో 19 ప్రాంతంలో మనము లొకేషన్స్లో 28 రెడ్ జోన్ను మేము ప్రకటించాము. సో బిగ్ ఛాలెంజ్ ఫర్ ద పోలీస్. ఒకే జిల్లాలో 84 కేసు రావడము, దట్టు 2 రోజుల్లో వచ్చినాయి రిజల్ట్స్. 2 రోజులు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గుముఖ పడినాయి, రోజుకి 2-3 కేసులు వస్తున్నాయి. ఆ 2 రోజులు మనకి వచ్చిన కేసులో దాదాపు 75 కేసు 2 days వచ్చినాయి. సో అప్పుడు కొంచెం బాగా ఛాలెంజ్గా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మా పోలీస్ స్థాయి, అన్ని రెవెన్యూ యంత్రంగా, పోలీస్ యంత్రంగా కలిసి బాగా పనిచేసేసరికి ఇప్పుడు జిల్లా మొత్తం అంతా ఒక కర్ఫ్యూ అలాంటి వాతావరణం మేము సృష్టించగలిగాము. కేసు కూడా చాలా వరకు తగ్గుముఖ అయినాయి, నిన్నే 2 పాజిటివ్ వచ్చినాయి. సో అది కూడా ఓకే. అంటే మీకు టోటల్గా అంటే మీకు ఒకవైపు కడప, ఒకవైపు తెలంగాణ కనిపిస్తుంటుంది, మరోవైపు కర్ణాటక బోర్డర్ ఉంటుంది. ఈ 3 ప్రాంతాలని చెక్ పోస్టులు పెట్టుకున్నారు. అంతేకాకుండా ప్రజలకి అవగాహన కల్పించడానికి, అంటే కరోనా పట్ల అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ, కర్ణాటకతో స్టార్టింగ్ నుంచి మేము నేబరింగ్ ఎస్పీలతో, బళ్ళారి ఎస్పీలు, రాయచూరు ఎస్పీ, తర్వాత ఇక్కడ గడ్వాల్ జిల్లా ఎస్పీ గారితో మేము ఒక మీటింగ్ అలాంటిది పెట్టుకొని ఏ ప్రాంతంలో చెక్ పోస్ట్ పెట్టాలని డిసైడ్ చేసుకొని 7 అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉన్నాయి మనకి. మీకు మంత్రాలయం నుంచి మొదలు పెడితే మాధవరం వస్తుంది, ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న గద్వాల్లో పంచలింగాల చెక్ పోస్ట్ ఉంటాం, అటువైపు వెళ్తే పంచలింగాలు వస్తుంది మనకి. తర్వాత మీకు బళ్ళారి నుంచి వచ్చేది క్షేత్రగుడి అని ఒకటి వచ్చింది, హాలరివి చెక్ పోస్ట్ వచ్చింది, తర్వాత పెద్ద హరివాణం చెక్ పోస్ట్ ఆదోనిలో ఉన్న రోడ్లో. సో ఇలాగ 7 ప్రాంతంలో ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి రాకపోకలు ఎక్కువ ఉంటాయని గుర్తించి 7 ప్రాంతంలో మనము చెక్ పోస్ట్ ఓపెన్ చేసుకున్నాము. మనకి పొరుగు రాష్ట్రం నుంచి మన వైపు ఎవరిని మేము అలా చేయట్లేదు, అదేవిధంగా మన వైపు నుంచి కూడా పొరుగు రాష్ట్రానికి ఎవరిని మేము ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ అథరైజ్డ్ లెటర్ తప్ప మనము రాకపోకలు, ఎస్పెషల్లీ పబ్లిక్ మూవ్మెంట్ అనేది మేము కంప్లీట్ ఆపేశాము. ఓకే. అంటే వీటితో పాటు ప్రజలకు అవగాహన ఏమేమి కల్పిస్తారు? అవగాహన ముఖ్యంగా కరోనా వైరస్కి సంబంధించి పెద్ద మొత్తం అవగాహన కార్యక్రమం మేము చేపట్టాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి చేపిస్తాము. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పట్టుకొని గ్రామ వారీగా సంచరించి మన పోలీస్ టీమ్స్ బాగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా స్వీయ నియంత్రణం పాటించండి, ఫిజికల్ డిస్టెన్స్ అని ఏముందో. స్టార్టింగ్లో మనకి ఛాలెంజ్ వచ్చింది ఏమంటే ఎసెన్షియల్ సర్వీసెస్ని మనము 6 to 11 వరకు మేము అలో చేసాము. అప్పుడు అందరూ ఎసెన్షియల్ సర్వీస్ కోసం బయట రావడం మొదలుపెట్టారు కాబట్టి మళ్ళీ దాన్ని కూడా డోర్ టు డోర్ డెలివరీ మొదలుపెట్టాము. ఇప్పుడు ఫార్మసీ డోర్ టు డోర్ డెలివరీ మొదలుపెట్టాము. మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటే టెలిమెడిసిన్ మొదలుపెట్టాము. ఓన్లీ సీరియస్ కేసులు అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేసే కేసులు తప్ప ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఆర్ ట్రీటెడ్ అట్ దేర్ డోర్ స్టెప్స్. గ్రోసరీసు, వెజిటేబల్స్. తర్వాత ప్రాబ్లము ఈ బెగ్గర్స్ కోసము, డెస్టిట్యూట్స్, మైగ్రెంట్ లేబర్స్ చాలామంది వచ్చి ఈ జిల్లాలో చిక్కుపోయినారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చారు, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేసరికి లాక్డౌన్ అయిపోయింది కాబట్టి జిల్లాలో దాదాపు 1200 మెంబర్స్ మైగ్రెంట్ లేబర్స్ ఇప్పుడు వేరియస్ షెల్టర్ పాయింట్స్లో ఉన్నారు. సో అన్ని చోట్ల క్వారంటైన్ సెంటర్స్లో బాగా వసతి సౌకర్యము, భోజనాల సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ అనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కానీ మీ జిల్లాలో డోన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కార్యక్రమం చేపట్టారండి, ప్రజలకు అవగాహన కల్పించడానికి వాళ్ళకు ఒక వేషాధారణ చేసుకుంటూ మైక్లో వినూతన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టారు. కొన్ని ప్లేస్లు గుర్రాల మీద ఒక ఎస్ఐకి అవగాహన కార్యక్రమం, మీరు చెప్పినట్టు దోన్ ప్రాంతంలో రావణ వేషధారిగా ఒక కరోనా, ఇలాంటి చాలా చోట్ల బాగా వినూతన కార్యక్రమం. అది జనాలకు బాగా వెళ్ళింది, జనాలకి బాగా దీని గురించి అవగాహన వచ్చింది. దాని కాబట్టి పబ్లిక్ కూడా బయట రాకుండా చెప్పింది వింటున్నారు. ఒకవైపు కేసు కూడా చాలా వరకు కేసు కట్టడం జిల్లాలో ఈ వరకు 700 బండి సీజ్ చేసాము. 1.5 crore రూపీస్ చలాన్ ముఖ్యంగా మనం కలెక్ట్ చేసాము ఈ 3 వారంలో. సో చాలా మంది కూడా ఒక 600 మంది మీద కేసు కట్టాము. నిన్నే కూడా కొంతమంది రాజకీయ నాయకులు నంది కొట్టుకులు ఒక కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద కూడా కేసు కడుతున్నాము. ఒకవైపు అవగాహనము, ఇంకొక వైపు రెండు ఉంటేనే కొంచెం సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని మా నమ్మకం. ఓకే సార్, ఇంకా మీ వాళ్ళకి తీసుకుంటే వీళ్ళు నిరంతరం రోడ్ల మీద కనిపిస్తున్నారండి.
దాదాపు 20 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారు. పోలీస్ సిబ్బంది పోలీస్ అంతా ఖచ్చితంగా బాగా 3 షిఫ్ట్లో కనిపిస్తున్నా. అంటే ఇప్పుడు నేను చూస్తున్న చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఉదయం నుంచి ఆ ఎండలో ఉంటారు. అంటే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే తర్వాత మీకు ఈ కరోనా తగ్గిన తర్వాత మీకు వీళ్ళు మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కరోనా బారిన పడకుండా కాపాడుకోవడమే కాకుండా వీళ్ళు మొరాలిటీ తగ్గిపోకుండా వీళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమం వాళ్ళంటే నాకు మా బలం అంటే మా పోలీసులు వాళ్ళ వల్ల మేము ఇక్కడ ఈ రోజు జిల్లా ఎస్పీగా పనిచేయగలిగాము. కాబట్టి వాళ్ళు వెల్ఫేర్ బాగా చూసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసినట్టు ప్రతి ఒక్కరికి ఒక విశేషంగా డిజైన్ చేసిన క్యాప్ ఇచ్చాము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాటర్ బాటిల్, చల్లగా మజ్జిగ కానీ నీళ్లు దాన్ని పెట్టుకోవడానికి ఒక మంచి మిల్టన్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే కొంత 1700 మెంబర్స్ నాకు వాలంటీర్గా వచ్చి మా పోలీస్తో చేతులు కలిశారు. పోలీస్ వెబ్సైట్లో మేము అందరికీ ఒక నోటిఫికేషన్ ఇచ్చాము. ఎవరైనా వాలంటీర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయం చేయాలంటే జిల్లా వ్యాప్తంగా 1700 మెంబర్స్ వాలంటీర్స్గా ఈరోజు నమోదు చేసుకున్నారు. వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో సహకారం ఇస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ ఎక్సైజ్ వాళ్ళు, ఆర్టీసీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నారు. మీరు చెప్పినట్టు కొంచెం మన వాళ్ళు ఎండాకాలంలో చెక్ పోస్టులు నిలబడి బాగా, కానీ డెడికేషన్ మాత్రం బాగానే ఉంది మా పోలీస్ సిబ్బంది. డెడికేషన్ ఉంది, కానీ వీళ్ళకి ఏమైనా అయితే తర్వాత ఏమంటే ఒక్కటి ప్లాన్లో ఉన్నాం మనము. ఈ కరోనా ఇంకా 2 నెలలు కంటిన్యూ అయితే ఏం చేయాలి, మన పోలీసులకే కరోనా వస్తే ఏం ప్లాన్ చేయాలి. సో మా ప్లాన్ బాగా డిపార్ట్మెంట్లకి ఏమైనా వచ్చింది అనుకుంటే సెలవు తీసుకుంటారు. మీ డిపార్ట్మెంట్ సెలవు తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ వర్టికల్ ప్రోగ్రెస్ అని బ్రేక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అందుకోసమే మేము ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది తయారు చేసుకున్నాము. 1/3 ఆఫ్ ది పోలీస్ ఫోర్స్, నాకు జిల్లాలో 3500 మంది ఈరోజు పోలీస్ సిబ్బంది ఉంటే 1/3 ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ అంటే 1000 మందిని 1 వీక్ కంప్లీట్ రెస్ట్ ఇవ్వడము. 2000 మందితో నేను డిస్ట్రిక్ట్ నడుస్తాను ప్లస్ వాలంటీర్స్తో. ఆ వన్ వీక్ కంప్లీట్గా సెలవులు ఉన్నా మళ్ళీ 1 వీక్ తర్వాత ఇంకో 1000 మంది నేను సెలవులో పంపిస్తాను. రిలాక్స్ అవుతారు 1 వీక్ 10 రోజులు. సో ఈ యొక్క ప్లాన్లో కూడా ఉన్నాము. కరోనా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేము. లాక్డౌన్ పరిస్థితి ఎంతవరకు ఉంటుందని కూడా మనం చెప్పలేము. కాబట్టి మనది ప్లాన్, కంటింజెన్సీ ప్లాన్ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్లు రెగ్యులర్గా రోడ్ల మీద ఉండడం, మీరు చెప్తున్న కర్నూలు జిల్లాలో ఎక్కువ రెడ్ ఏరియా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కాలనీ వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు. మీరు పలానా కరోనా డ్యూటీ చేశారు కాబట్టి మీ ద్వారా మాకు వస్తుందంటూ వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా షెల్టర్ ఇవ్వడం ఏర్పాటు చేస్తున్నారు? నేనే ఇంటికి వెళ్ళలేదు 5 రోజుల నుంచి. మా వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఉన్నాయి. నిన్న నైట్ వెళ్ళాను, సండే కాబట్టి నిన్న నైట్. నా 5 రోజుల నుంచి ఆఫీస్లో మేము పడుకొడుతున్నాం. ఎందుకంటే ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్నారు. మా వల్ల మళ్ళీ చిన్న పిల్లలకి ఏమన్నా అంటే మనగా ఆగిపోవడం వేరు, కాలనీ వాళ్ళు మనం రాకుండా అడ్డుకోవడం కూడా అది కూడా ఒక ఇది ఉంది. మొన్నే చూస్తే ఒక డాక్టర్ని కూడా అడ్డుకున్నారు కాలనీ వాళ్ళు. మళ్ళీ మనం పోలీసులు వెళ్ళి చెప్పి మీకోసమే చేస్తున్న వాళ్ళు అడ్డుకొడితే అట్లా క్రిమినల్ కేసులు కడతామని బెదిరిస్తున్నాము. కొన్ని చోట్ల వస్తున్నాయి. తర్వాత కొంతమందిని శాంపుల్ కోసము హాస్పిటల్కి తీసుకువస్తుంటే మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కొంతమంది మత పెద్దలు. అలాంటి కొన్ని 1 or 2 ప్లేసెస్లో కూడా ఇన్సిడెంట్ జరిగినాయి. వెంటనే మేము ఒక కోర్ టీం తయారు చేసుకున్నాం జిల్లాలో. మేము కలెక్టరు, జాయింట్ కలెక్టరు ప్లస్ కొంతమంది మత పెద్దలతో ఒక కోర్ టీం తయారు చేసుకున్నాము. ఎక్కడైనా ఇష్యూ వస్తే ఈ కోర్ టీం ద్వారా అక్కడ పరిష్కారం జరగాలి. ముఖ్యంగా చాలామంది మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు బాగా సహకారం అందించారు ఈ కరోనా వచ్చేసరికి. ముఖ్యంగా కర్నూలు టౌన్కి వచ్చేసరికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు కర్నూలు టౌన్, తర్వాత నంద్యాల వచ్చేసి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ గారు, బనగానపల్లి కాట్సాని రామిరెడ్డి గారు, ఒకరిద్దరు ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్పెషలీ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సౌజన్యంతో పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి, అవతల వాళ్ళు కూడా మాట్లాడి సామరస్యంగా ఇష్యూని బాగా సార్ట్అవుట్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఒక మతం ద్వారా ఈ వ్యాధి వచ్చిందంటూ ఆ మతాన్ని కించపరిచే విధంగా కానీ, ఆ మతాన్ని సంబంధించిన వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వర్గం వారు సోషల్ మీడియాలో బాగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరెక్ట్ కాదు. అందుకే అటువంటి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసి ఏం చేస్తారు? మేము హెచ్చరిక జారీ చేసాము. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కట్టాము. జిల్లా వ్యాప్తంగా 6-7 మంది మీద ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా ద్వారా అపప్రచారం చేయడము, ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే వెంటనే అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు నమోదు చేసుకుని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇది కరెక్ట్, ఏ ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు ఇది కరోనా వైరస్ అనేది. ఇది ఒక కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యే వైరస్ కాబట్టి ఈరోజు ఒక కులానికి ఒక మతానికి సంబంధం కాకుండా చాలామంది కూడా వస్తున్నాయి. యూ టేక్ ద ఫిగర్, ఇట్స్ నాట్ ఓన్లీ అ పర్టికులర్ కమ్యూనిటీ, ఈవెన్ ఆల్ ద కమ్యూనిటీస్ ఆర్ అఫెక్టెడ్ బై దిస్ వైరస్. కులం మతం లేదు ఈరోజు, దానికి ఎవరైనా విక్టిమ్ కావచ్చు ఈ వైరస్. కాబట్టి ఇది ఏదో ఒక సిల్లీ రీజన్స్, ఏదో ఒక చిన్న ఇష్యూని కమ్యూనల్గా ఎవరైనా అది ఒక someone try to give a communal color, definitely serious action will be initiated against such fellows. ఓకే సార్, ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. కరోనా బారిన కర్నూలు జిల్లా ప్రజలు పడకుండా
వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒకటి. నెంబర్ 2, మీలాగా కష్టపడి చాలామంది సివిల్స్కి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఇది ఒక సివిల్స్ వచ్చే వాళ్ళకి చెప్పేది ఏమంటే లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇంకెవరికి దొరకదు లైఫ్లో ఒకేసారి, మోస్ట్లీ 100 yearsలో ఒకసారి వస్తుందని చెప్తున్నారు. సో మాకు దొరికిన ఒక మంచి అవకాశం అనుకొని మేము ప్రజలకు సేవ. అంటే సాధారణంగా ఒక జనానికి ఒక ఒపీనియన్ ఉందండి, గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని లేదంటే లోకల్ రీజనల్ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు IAS IPS కాలేరు అన్న ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ మీరు బ్రేక్ చేశారు కంప్లీట్గా. మీరు చదువుకుంది గ్రామీణ ప్రాంతంలో చదువుకొని చాలా ఈ స్థాయికి వచ్చారు. అంటే మీలో ఉన్న మోటివేటివ్ ఏ విధంగా వచ్చింది అన్నది మిగతా వాళ్ళకి కావాలి. మోటివేషన్ ఏమంటే ఏదో మేము పైకి ఎదగాలని ఒకటి ఉండేది కాబట్టి, అంటే వేరే వాళ్ళని చూసి మేమేం చదవలేదు, వేరే వాళ్ళని చూసి మేము వాళ్ళలా కావాలి వీళ్ళలా కావాలి అనుకోలేదు. మేమే మనది ఏం కెపాసిటీ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము, సొసైటీకి ఏదో ఒకటి మంచి చేద్దామనే ఉద్దేశం. అంటే మీకు లక్ష్యం బలంగా ఉంది కాబట్టి దాన్ని రీచ్ అయ్యారు. వేరే వాళ్ళతో మేము ఎప్పుడు కంపేర్ చేయము. పక్కింటి వాడు IAS అయ్యాడు నేను అవుతాను, వాళ్ళ కుర్రోడు IAS క్లియర్ చేసాము నేను క్లియర్ చేస్తాను అనుకోలేదు. మా కెపాసిటీ ఏముందో ఆ ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేవాడికి ముఖ్యంగా మీడియం అనేది ఒక సమస్యలు. మేము కన్నడ మీడియం చదివాను, తర్వాత IAS అన్ని ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక్కడ కూడా అది తెలుగు మీడియం చదివిన వాళ్ళకి సడన్గా రావడం కష్టం అవుతుంది. బట్ ఓవర్ ద ఇయర్స్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉంటే ఇది కష్టసాధ్యమే కాదు. చదవాలి, చదివింది అక్కడ నిరూపించాలి. అది ఇంకా కరోనా కోసం ప్రజలకి కరోనాకి చెప్తాం ఏమంటే అదే ఖచ్చితంగా ఈ కర్ఫ్యూ టైప్ వాతావరణం ఏముందో దానికి పోలీసులకి అందరూ సహకరించాలి. వితౌట్ పోలీస్ నాలెడ్జ్ ఇన్స్ట్రక్షన్స్ తప్ప వేరే ఏం జరగదు. ఇప్పుడు కంప్లీట్గా మేము లాక్డౌన్ పరిస్థితి తీసుకొచ్చాము. ముఖ్యంగా కర్నూలు టౌన్, నంద్యాలు మేజర్గా ఈ 2 టౌన్లో కంప్లీట్ లాక్డౌన్ అనేది మేము ఏర్పాటు చేశాము. కాబట్టి ప్రజలు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. సమస్యలు ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి డోర్ డెలివరీ ద్వారా మేము పరిష్కరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంటి నుంచి బయట ఎవరు రాకూడదు, వస్తే మీ హెల్త్ యొక్క ప్రాబ్లం ఉంటుందని మేము చెప్తున్నాం. ఓకే, మన లక్ష్యం బలంగా ఉంటే ఖచ్చితంగా IPS కాదు IAS అవ్వచ్చు అంటారు డాక్టర్ ఫకీరప్ప గారు. ఫకీరప్ప గారు గ్రామీణ ప్రాంతాల పుట్టి రీజనల్ లాంగ్వేజ్లో చదువుకోండి చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తన లక్ష్యం బలంగా ఉంది కాబట్టి ఆ గోల్ రీచ్ అవ్వడానికి అతను కష్టపడ్డారు. అదేవిధంగా ఆయన అనుకున్న IPS సాధించారు. IPS సాధించడం కాకుండా 4 పెద్ద ఇన్సిడెంట్లో సిట్ ఆఫీసర్గా ఎన్నికయ్యారంటే అతనికి ఉన్న క్రెడిబిలిటీ ఏ విధంగా ఉందంటూ సీనియర్ ఆఫీసర్లు గుర్తించిన బట్టి అతనికి పెద్ద ఇష్యూల్లో 4 సిట్ ఆఫీసర్కి ఇచ్చారు. సిట్ ఆఫీసర్కి ఇచ్చిన మాత్రాన ఆయన ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా ఎటువంటి పొలిటికల్ ప్రెజర్కి బెండ్ కాకుండా సీనియర్ ఆఫీసర్ల యొక్క మాటకు విలువిస్తూ చట్టాన్ని ఎవరికైతే ఉన్నారో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తూ పార్టీ అతను రిపోర్ట్ ఇచ్చారు. ఈ విధంగా అందరూ ఉండాలి. ఖచ్చితంగా డాక్టర్ ఫకీరప్ప గారు రోల్ మోడల్గా తీసుకుంటే పుట్టింది గ్రామీణ ప్రాంతమైనా, నిరుపేద కుటుంబం అయినా, చదువుకునేది మన రీజనల్ లాంగ్వేజ్ అయినా ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవ్వచ్చు అంటూ డాక్టర్ ఫకీరప్ప గారు ఒక రోల్ మోడల్గా నిలబడతారు. ఇది ఈ వారం డాక్టర్ ఫకీరప్ప గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. డాక్టర్ ఫకీరప్ప కే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కర్నూలు జిల్లా. ఈ వరకు మేము iDream మీడియా ప్రతినిధులతో సవివరంగా కరోనాకు సంబంధించి పబ్లిక్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ పాటించాలని ఒక ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్ మోర్ వీడియోస్ కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream channel. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.